अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअदा व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअ बिहसानि इला यौमिद्दीन अम्मा बाद। फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नमल मोमिनून अल्लज़ीना इज़ा ज़ुकिरल्लाहु वजिलत क़ुलूबुहुम व इज़ा तुलियत अलैहिम आयातुहु ज़ादतहुम ईमाना व अला रब्बिहिम यतवक्कलून। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే అన్ఫాల్లో 8వ సూరాలో ఆయత్ నంబర్ 2లో అంటున్నారు, ఇన్నమల్ మోమినూన. ఇన్నమా అంటే నిస్సందేహముగా ఇది జరిగి తీరుతుంది, నిస్సందేహముగా ఇది జరిగి తీరుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవ్వకుండా ఉండదు. ఇదా దుకిరల్లా వజిలత్ కులూబుహుం. విశ్వాసుల ముందు అల్లాహ్ గురించి చెప్పేటప్పుడు వారి హృదయము భయపడుతుంది, వారి హృదయము కదులుతుంది, చలిస్తుంది. అల్లాహ్ గురించి చెప్పేటప్పుడు విశ్వాసుల హృదయము కదలకుండా ఉండదు, చలించకుండా ఉండదు, వారిలో భయము రాకుండా ఉండదు. ఇన్నమల్ మోమినూన అల్లదీన ఇదా దుకిరల్లాహ్ వజిలత్ కులూబుహుం వైదా తులియత్ అలైహిం ఆయాతుహు జాదతుహుం ఈమానా. వారి ముందు అల్లాహ్ యొక్క ఆయతులు చదివేటప్పుడు వారి విశ్వాసము ఇంకా పెరిగిపోతుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబా వారి జీవితాల్లో ఒక ఆదర్శము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబా ఉహద్ యుద్ధములో తీవ్రమైన గాయాల పాలయ్యారు. 70 మంది షహీద్ అయిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తీవ్రమైన గాయాలయ్యాయి. విజయమైనటువంటి ఆ యుద్ధము ఓటమిలో మారిపోయింది. సహాబా అందరిలో శోకము ప్రారంభమైంది. కొంతమంది యుద్ధ మైదానము విడిచిపెట్టి పారిపోయారు. ఎందుకు పారిపోయారు? ప్రవక్తే చనిపోయారు అని, ప్రవక్తే షహీద్ అయిపోయారని ఒక మాట ఆ యుద్ధ రంగములో ఒక పుకార బయలుదేరింది. కానీ ఇది వాస్తవమా? కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి రూపంలో ఉన్నటువంటి అదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నటువంటి ముసబ్ బిన్ ఉమైర్ షహీద్ అయిపోయారు. ఆయన్ని చూసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షహీద్ అయిపోయారు అనుకున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉన్నారు, కానీ ఆయన షహీద్ అయిపోయారు, ఆయన చనిపోయారు అని చెప్పి యుద్ధ మైదానం విడిచిపెట్టి పారిపోయే జనం కూడా ఉన్నారు అందులో. ఆ పరిస్థితి ఎటువంటి పరిస్థితి? అల్లాహ్ ఆ సందర్భంలో దింపినటువంటి ఆయతే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని మీరేమనుకుంటున్నారు? ఆయన్ని దేవుడు అనుకుంటున్నారా? అంటే ఇంక దేవుడు చనిపోయాడు, మనం ఇంకెందుకు అని అనుకుంటున్నారా? కాదు.
ఇల్లా రసూల్, ఆయన ఒక రసూల్, ఒక ప్రవక్త మాత్రమే. ఖద్ ఖలత్ మిన్ ఖబ్లి రుసుల్, ఆయనకి పూర్వం ఎలాగైతే రసూళ్ళు వచ్చారో, ప్రవక్తలు వచ్చారో, అలాగే ఆయన కూడా వచ్చి వెళ్ళిపోయారు. ఆయన కూడా వెళ్ళిపోతారు, ఉంటారనుకుంటున్నారు. ఆయన ఉంటే మనం ఉందాము, ఆయన లేకపోతే మనం కూడా పారిపోదాము అని అనుకుంటున్నారా? ఇది సరికాదు. అఫ ఇమ్మాత ఔ ఖుతిలన్ ఖలబ్తుమ్ అలా అఖాబికుమ్, ఒకవేళ ఆయన చనిపోతే మీరు వెనుతిరిగి పారిపోతారా? వమన్ యన్ఖలిబు అలా అకిబైహి ఫలన్ యదుర్రుల్లాహ షైఆ, ఎవరైతే వీపు తిప్పి పారిపోతారో అల్లాహ్కేమీ నష్టం లేదు. ఎంత స్పష్టంగా చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? అల్లా సహాబాకి. ఆ సహాబాకి ఎవరైతే తమ ప్రాణాలు, ఇల్లు, వాకిలి, తమ కుటుంబము, భార్య, పిల్లలు అన్నీ కూడా త్యాగం చేశారు, ఆ సహాబాతో అల్లా ఇలా మాట్లాడుతున్నారు. ఎవరైతే తిరిగిపోతారో అల్లాహ్కేమీ నష్టం లేదు. ఫలన్ యదుర్రుల్లాహ షైఆ వసయజ్జిల్లాహు షాకిరీన్, ప్రతిఫలము, మంచి ఫలము వారికే దొరుకుతుంది ఎవరైతే కృతజ్ఞత వహిస్తూ ఉంటారు. ఏ సందర్భంలో కృతజ్ఞత వహించాలి? కష్టకాలములో కూడా, ఇబ్బందులలో కూడా, కడగండ్లలో కూడా, మహా ప్రమాదాలలో కూడా నిలకడగా ఉండి ఆయనకి కృతజ్ఞత వహిస్తూ ఉంటారు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తీవ్రమైన గాయాలు అయినప్పుడు తాయిఫ్లో అల్లాహతో అంటున్నారు ఆయన, అల్లా నువ్వు నాతో కోపంగా లేకపోతే చాలు, అంతే, ఇంకేం అవసరం లేదు, నాతో ఏమైనా కోపంగా ఉన్నావేమో అని అంటున్నారు తప్ప అల్లా నాకెందుకు ఇలా చేశావు, ఇంత గాయాల పాలయ్యాను, శరీరం అంతా రక్తమైపోయింది, జోళ్లలో రక్తము గడ్డ కట్టేసింది. ఆ సందర్భంలో ఆయన అంటున్నారు, అల్లా నువ్వు నాతో అయిష్టంగా ఉండకుంటుంటే చాలు, నాతో ఇష్టంగా ఉంటే చాలు, అంతే. అంటే ఇక్కడేంటి? నేను నీతో రాజీతో ఉన్నాను, నేను నీతో ఇష్టపడి ఉన్నాను, నువ్వు నాతో అయిష్టంగా ఉండకపోతే చాలు. చూసారా? ఇదే విశ్వాసము మనిషికి ఎప్పుడూ కూడా త్యాగాలు చేసే ఒక కాంక్ష, ఒక భావన అనేది మనసులో పుట్టిస్తుంది. ఇంత త్యాగం చేసినటువంటి ప్రవక్త ఏమంటున్నారు? అల్లా నువ్వు నాతో అయిష్టంగా ఉండకపోతే చాలు. సహాబా గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వసయజ్జిల్లాహు షాకిరీన్, కృతజ్ఞత వహించే వారికి అల్లాహ్ ప్రతిఫలం ఇస్తాడు. వీళ్ళు ఎందుకు పారిపోతున్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారని. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ చావలేదు, బ్రతికే ఉన్నారు. ఒకవేళ చనిపోయినా మీరు ఇస్లాం నుండి వైదొలుగుతారా, వెళ్ళిపోతారా? కాబట్టి ఇస్లాంలో ఏ విషయం వచ్చినా, ఎటువంటి ప్రమాదం వచ్చినా నువ్వు వెనక తిరగవద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. ఎందుకంటే అల్లాహ్ ఎప్పుడు ఉంటాడు, ఎవరున్నా లేకపోయినా అల్లాహ్ ఉంటాడు. ఇప్పుడు అల్లాహ్ యొక్క గ్రంథం కూడా ఉంటుంది, ఖురాన్ కూడా ఉంటుంది, అల్లాహ్ యొక్క ధర్మం కూడా ఉంటుంది, ఇస్లాం కూడా ఉంటుంది. వ్యక్తులు వస్తారు పోతారు కూడా, వ్యక్తులతో పని లేదు మనకు, అల్లాహతో పని ఉంది. అప్పుడే మనము త్యాగాలు చేయటానికి ఏమాత్రం కూడా వెనకాడము. అందుకే అల్లాహ్ అంటున్నాడు,
ఇన్నమల్ మోమినూన అల్లదీన ఇదా దుకిరల్లాహ్ వజిలత్ కులూబుహుం. వారి హృదయం కదిలిపోతుంది విశ్వాసుల ముందు అల్లాహ్ గురించి ప్రస్తావన వస్తే. చూడండి, ఉహద్ యుద్ధం అయిపోయింది, అందరూ సేఫ్గా వెళ్ళిపోయారు. మళ్ళా ఒక కబురు వచ్చింది, ఏమని? ఇన్న నాసు కద్ జమఊ లకుం ఫక్షౌహుం. ప్రజలందరూ మళ్ళా కూడారు, భయపడండి, మీపై దాడి చేయడానికి మరలా వస్తున్నారు. ఫజాదతుహుం ఈమాన్. వారికి హెచ్చరిక గురించి కబురు వస్తే వారి విశ్వాసం ఇంకా పెరిగిపోయింది. ఇది విశ్వాసి యొక్క లక్షణము. విశ్వాసి యొక్క లక్షణం ఏమిటంటే, వారికి ఏదైనా ప్రమాదకరమైనటువంటి వార్త వస్తే వారి విశ్వాసం ఇంకా పెరిగిపోతుంది. ఎందుకని పెరిగిపోతుంది? ఒక హదీస్ మీరు చూడవచ్చు. ఈ హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఈ హదీస్లో అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరితోనైతే మేలు చేయదలుచుకుంటాడో వారికి ఇహలోకంలోనే పరీక్ష పెడతాడు. అంటే నాకు ఏదైనా పరీక్ష వస్తుందంటే ఏంటది? అల్లాహ్ నాతో మేలు చేయాలనుకుంటున్నాడు. నాకేదైనా కష్టం వస్తే ఏంటది? అల్లాహ్ నాకు మేలు చేయాలనుకుంటున్నాడు. అది కూడా తొందరగా పనిష్మెంట్ ఇస్తాడు, తొందరగా పరీక్ష పెడతాడంట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ ఎవరితోనైతే మేలు చేయాలనుకుంటాడో వారిని ఇహలోకంలో కష్టాలిస్తాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయ్యూబ్ అలైహిస్సలాంని 18 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి భయంకరమైనటువంటి పరీక్షకు గురి చేశాడు. ఆయనతో మేలు చేయాలనుకున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే ప్రవక్త జీవితాంతరం ఆయన్ని పరీక్షించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనతో మేలు చేయాలనుకున్నాడు. సహాబాల జీవితంలో పరీక్షలు, ఎన్ని యుద్ధాలయ్యాయి, ఎన్ని ప్రమాదాలు వచ్చాయి విశ్వాసులపై, ఎలా వారు తమ యొక్క ప్రాణాలను త్యాగం చేశారు. ఎవరితోనైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేలు చేయదలుచుకోడో కీడు చేయదలుచుకుంటాడో వారికి సుఖాలు ఇస్తూ ఉంటాడు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి కష్టాలు అనేవి విశ్వాసికి వస్తే అది మంచి కోసమే వస్తుంది, అది కీడు కోసం కాదు. దాన్ని కీడుగా భావించకండి. లా తహ్సబుహుం షర్రుల్ లకుం బల్ హువ ఖైరుల్ లకుం. దాన్ని మీరు కీడుగా భావించకండి, అది మీకు మేలు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇందులో ఖురాన్ వింటే విశ్వాసులకు ఏమవుతుంది? జాదతుహుం ఈమానా, వారి విశ్వాసం ఇంకా పెరిగిపోతుంది. ఎప్పుడైతే మన విశ్వాసము సన్నగిల్లుతుందని మనకు తెలుస్తుందో వెంటనే మనం ఏం చేయాలి? ఈ ఆయత ప్రకారము 8వ సూర అన్ఫాల్ ఆయత్ నంబర్ 2, వైదా తులియత్ అలైహిం ఆయాతుహు జాదతుం ఈమాను. అల్లాహ్ యొక్క ఆయతులు వినగానే వారి యొక్క విశ్వాసము ఇంకా పెరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? కష్టకాలములో అల్లాహ్ గ్రంథం తీసి చదవాలి, అల్లాహ్ యొక్క ఆయతులను చదవాలి, ఖురాన్ యొక్క పారాయణం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మనకు వచ్చినటువంటి కష్టము అది తొలగిపోయి మనలో ఆనందము ధైర్యం అనేది పుట్టుకొస్తుంది. వాలా రబ్బీహిం యతవక్కలూన్. విశ్వాసులు నిశ్చయం అల్లాహ్పై భరోసా పెట్టి ఉంటారు, అల్లాహ్పై నమ్మకం కలిగి ఉంటారు. తన కొడుకుపై నమ్మకం కలిగి ఉండరు,
నా కొడుకున్నాడు నాకేమని అలా ఎప్పుడు కూడా నమ్మకం కలిగి ఉండరు. నా ఇల్లు ఉంది నాకేమి అలాగే ఎప్పుడు నమ్మకం కలిగి ఉండరు. నా షాప్ ఉంది నాకేమి అలాగేమీ కాదు. నాకు ఉద్యోగం ఉంది నాకేమి అలా కాదు. నాకు పెద్ద పెద్ద నాయకులు తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకేమీ కాదు. విశ్వాసి ఎప్పుడు వాలా రబ్బీం యతవక్కలూన్, అల్లాహపై తవక్కుల్ భారం పెట్టి ఉంచుతాడు. కాబట్టి ఎప్పుడు కూడా విశ్వాసి సన్నగిల్లుడు, బలహీనపడడు. అల్లా ఎప్పుడైనా బలహీనపడతాడా? అల్లా ఎప్పుడైనా విడిచిపెడతాడా? అల్లా ఎప్పుడైనా తొలగిపోతాడా దాసుడి నుండి? ఎన్నటికీ తొలగడు. చూడండి అల్లా ఏమంటున్నారు 29వ సూరాలో, సూరే అన్కబూత్ ఆయత్ నంబర్ 2 మరియు 3. ఆసిబన్నా స్వయుతరకు అయ్యకులు ఆమన్నా వహుం లా యుఫ్తనూన్. స్వయంగా అల్లాహే చెప్తున్నాడు మనకి. ఏమీ మానవుడు ఇలా అనుకుంటున్నాడా, నేను విశ్వసించాను మై ఈమాన్ లాయా, నేను ముస్లిం అయ్యాను అంటే అల్లా విడిచిపెట్టేస్తాడని అనుకుంటున్నారా? అది పొరపాటు. అయ్యకూలు ఆమన్నా వహుం లా యుఫ్తనూన్, వారిని నేను పరీక్షించనా అంటున్నాడు. క్వశ్చన్ వేస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నేను ముస్లిం అయ్యాను, కలిమా చదువుకున్నాను, అల్లాను నమ్ముకున్నాను అంటే నేను వారిని విడిచిపెట్టేస్తాను అనుకుంటున్నారా? ఇట్టే ఆసిబన్నా స్వయుతరకు అయ్యకూలు ఆమన్నా వహుం లా యుఫ్తనూన్, వారిని నేను పరీక్షించనా అని అడుగుతున్నాడు. అంటే దీని ఆన్సర్ ఏమొస్తుంది? నేను పరీక్షించనా, సమాధానం ఏమొస్తుంది? పరీక్షిస్తాను. పరీక్షిస్తాను అని అల్లాహే అంటూ ఉంటే మనకు పరీక్షలు రాకూడదు అనుకోవటం ఏంటది? అల్లాహ్ యొక్క విశ్వాసానికి విరుద్ధము, అల్లాహ్ పట్ల నమ్మకముకి విరుద్ధము. అంటే మన నమ్మకాన్ని సరిచేసుకోవాలి. అల్లాహను సరిచేస్తామా? అల్లాహను పరీక్షలు పెట్టకూడదు. ఇదిగో నేను నమ్మాను తెలుసా, నీకు ఒక ఓటు పెరిగింది, ఒక ఓటు వేసాను అని అంటావా? అమ్మో నా ఓట్లు తగ్గిపోతాయి, వద్దు బాబు ఎవరికి పరీక్షలు పెట్టంలే అని అంటాడా? లేదు, పరీక్షిస్తానంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వలకద్ ఫతన్నల్లదీన మిన్ ఖబ్లిహిం ఫలయఅలమన్నల్లాహు అల్లదీన సదకు వలయఅలమన్నల్ కాదిబీన్. 3వ ఆయతలో ఏమంటున్నాడు? నిస్సందేహముగా, వలకద్ మరియు నిస్సందేహముగా మీకు ముందు కూడా నేను పరీక్షించాను. మీరైతే నావేమైనా ప్రియులా మిమ్మల్ని విడిచిపెట్టేయడానికి? ముందోళ్ళని పరీక్షించి మిమ్మల్ని విడిచిపెట్టేస్తానా? లేదు, ఇలా కుదరదు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ముందెవరిని పరీక్షించాడు? ప్రవక్తల్ని పరీక్షించాడు. ప్రవక్తలు, విశ్వాసులు అందరూ మొర్రపెట్టారు. ఏమని మొర్రపెట్టారు? మతా నస్రుల్లాహ్, అల్లాహ్ యొక్క సహాయం ఎప్పుడొస్తుంది అని వారు మొర్రపెట్టారు. అది ఎక్కడుంది? హత్తా యకూల రసూలు వల్లదీన ఆమను మఅ మతా నస్రుల్లాహ్. ఎంత పరీక్షించాడంటే అల్లాహ్ వారిని, హత్తా అనే పదం అల్లాహ్ వాడాడు. అంతవరకు నేను పరీక్షిస్తూనే ఉన్నాను. చివరికి ప్రవక్త, విశ్వాసులు అన్నారు, అల్లాహ్ ఇంకెప్పుడు వస్తుంది నీ సహాయం మాకు అని వారు కేకలు వేయడం ప్రారంభించారు. ఎక్కడుంది? 2వ సూరా బఖరా ఆయత్ నంబర్ 214లో ఈ విషయం అంటున్నాడు. మతా నస్రుల్లాహ్, మతా నస్రుల్లాహ్. మతా అంటే ఏంటి? ఇంకెప్పుడు వస్తుంది అల్లాహ్ యొక్క సహాయము. ఎవరు మొరపెట్టారండి? ఎవరు? ప్రవక్త మొరపెట్టారు. అంటే ఎంతగా ఇబ్బంది వచ్చింది వాళ్ళకి, ఎంతగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని పరీక్షించాడు. మతా నస్రుల్లాహ్, అలా ఇన్న నస్రుల్లాహి ఖరీబ్. అలా అనే పదము అరబిక్లో అల్లాహ్ ఎందుకు వాడతాడంటే జాగ్రత్త, మీరు జారిపోకండి, మీరు మరలిపోకండి, కృంగిపోకండి, కుమిలిపోకండి, జాగ్రత్త. అలా
ఇన్న నస్రల్లాహి ఖరీబ్, నిస్సందేహముగా అల్లాహ్ యొక్క సహాయం చాలా దగ్గరలోనే ఉంటుంది. మనం అప్పెక్కుతున్నాము, ఇంకెంత బాబు ఎక్కటం అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతామా? ప్రయత్నిస్తాం, ఇంకాస్త ఎక్కితే చాలు, ఆ తర్వాత డౌన్ ఉంటుంది. ఎప్పుడు కూడా మేఘము ఉండదండి, కొంతకాలమే ఉంటుంది మేఘం అనేది. చీకటి అనిపిస్తుంది. ఏ తెలివి ఉన్నవాడైనా, ఏ తెలివి గలవాడైనా నిత్యం ఇలాగే చీకటి ఉంటుందని అనుకుంటాడా? రే రోజు ఇలాగే ఉంటుందిరా అనుకుంటాడా? కాదు. కొన్ని గంటలు ఆ మేఘం అలా ఉంటుంది, తర్వాత అది వెళ్ళిపోతుంది. కష్టం కూడా అటువంటిదే. కాబట్టి ఈ వ్యక్తి ఎవరిపై నమ్మకం ఉంటాడు? సూర్యుడు అనేవాడు ఉన్నాడు. మేఘము చూసి సూర్యుడు లేడు అనుకుంటాడా? ఎంత పిచ్చివాడు అనుకుంటాడు వాడిని. మేఘాన్ని చూసి సూర్యుడు లేడు, ఇంకా ఎప్పుడు రాడు, ఇంకా అయిపోయింది, సూర్యుడు లేడు, ఇంకా చీకటే అనుకుంటాడా? కొంతకాలమే ఆ మేఘము, తర్వాత కదిలిపోతుంది, మళ్ళా సూర్యుడు కనిపిస్తాడు. అలాగే ఈ కష్టం కూడా కొంతకాలమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిత్యము ఉంటాడు. ఈ కష్టము కూడా ఎవరి వైపు నుంచి వస్తుంది? అల్లాహ్ వైపు నుంచి వస్తుంది. కానీ చాలామంది ఇక్కడ జారిపోతారు. హత్తా యకూల రసూలు వల్లదీన ఆమను మఆ మతా నస్రుల్లాహ్ అలా ఇన్న నస్రల్లాహి ఖరీబ్. ఈ ఆయత్ అసలు ఎందుకు దిగింది? సూరే బఖరా సూరా నంబర్ 2 214. ఒక సహాబీ ఉన్నారు, కబ్బాబ్ బిన్ అర్త్ రజియల్లాహు అన్హు. కబ్బాబ్ బిన్ అర్త్ రజియల్లాహు అన్హు వారికి యజమాని ఒక స్త్రీ ఉండేది, ఉమ్మే అమ్మారా, ఒక స్త్రీ. ఆమె ఏం చేసేది? కబ్బాబ్ బిన్ అర్త్కి నిప్పు బట్టిపై పడుకోబెట్టేది. ఆయన వీపు కాలి 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 రాగి మాదిరిగా ఎర్రగా అయిపోయింది. మక్కాలో అటువంటి కష్టాలు అనుభవించిన కబ్బాబ్ బిన్ అర్త్ మదీనా వచ్చి ఆకలి బతుకులు, పొట్టలోనే వెళ్ళిపోయి 2-3 రోజులు భోజనం ఉండేది కాదు. కబ్బాబ్ బిన్ అర్త్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మక్కాలో ఆ బాధ ఉంది అంటే మదీనాలో ఈ బాధ ఉంది ఓ ప్రవక్త. అప్పుడు ఈ ఆయత్ దిగింది, అమా హసిబ్తుమ్ అన్ తద్ఖులుల్ జన్న, మీరు ఇట్టే జన్నతులో వెళ్ళిపోదాం అనుకుంటున్నారా ఏంటి? మీరు ఇట్టే జన్నతులో వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అమా హసిబ్తుమ్ అన్ తద్ఖులుల్ జన్న. ఈయనేమో మక్కాలో ఇన్ని కష్టాలు అనుభవించాం ప్రవక్త, మదీనాలో కూడా మాకు కష్టాలేనా అని అంటుంటే అల్లాహ్ సమాధానం ఏమంటున్నాడు? నువ్వు ఇలాగే జన్నతులో వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఒకవేళ మనం అడిగితే అల్లాహ్ ఏమంటాడు? మనకు అన్ని కష్టాలు వచ్చాయండి, అన్ని కష్టాలు వచ్చా. అన్ని కష్టాలు అనుభవించే వాళ్ళకి ఆ సమాధానం అల్లాహ్ చెప్తే మనకేమంటాడు? మనం ఊహించలేము. అలాంటి సమాధానం అల్లాహ్ ఇస్తారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కాస్త నువ్వు ఓపిక పట్టు, నన్ను తలచుకో, నన్ను ధ్యానించుకో. అలా బి జిక్రిల్లాహి తత్మయిన్నల్ ఖులూబ్. అల్లాహ్ యొక్క జిక్ర్ ద్వారా మనసుకి ప్రశాంతత అనేది దొరుకుతుంది. నువ్వు అటువంటి వారి కాస్త చూడొద్దు. వలా తకూను కల్లదీన నసుల్లాహ్, అల్లాహ్ను మర్చిపోయే వారి మాదిరిగా నువ్వు కావద్దు. మరియు అటువంటి వారు కాస్త చూడొద్దు. లా యగుర్రనక తకల్లుబుల్ లదీన కఫరు ఫిల్ బిలాద్, పట్టణములో విర్రవీగుతూ ధన వ్యామోహంతో తిరుగుతున్నటువంటి వారి కాసి నువ్వు దీర్ఘదృష్టితో చూడవద్దు. లా యగుర్రనక తకల్లుబుల్ లదీన కఫరు ఫిల్ బిలాద్. మన దృష్టి ఎప్పుడు అటే వెళ్తుంటుంది. అప్పుడే మనకు చింత వస్తుంది, చీకు వస్తుంది. చీకు చింత ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? మనకంటే పైన ఉన్న వాడిని చూస్తూ ఉంటాం. ఏం బాగున్నాడురా వీడు, వీడి జీవితం, వీడి లైఫ్ బాగుంది, మా లైఫ్ ఏంటి అల్లాహ్ అన్నావు ఏమీ లేదు, అసలు అంతా ఎండిపోయింది. వాడు చూడు ఎంత పుష్కలంగా ఉన్నాడో. ఇంకా వీడిలో చీకు చింత ప్రారంభమవుతుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా జుఖ్రఫ్లో ఏమంటున్నాడు? ఒకవేళ
భూమిపై ఉండే మానవులందరూ ఒకేలాగా మారిపోతారనే విషయం కనుక లేకపోతే, నేను రహమాన్ని తిరస్కరించే వారికి, అంటే అల్లాహ్ను తిరస్కరించే వారికి నేను వారి యొక్క స్లాబులు, కప్పులు, ఇంటి కప్పులు వెండివిస్తానంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే వారి కప్పే వెండిది ఉంటే కప్పు వెండిది అని ఎందుకన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? స్లాబ్ అంటే పైన ఎండలో ఎండుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా పనికిరాందే వాడుతారు. వాళ్ళకి పనికిరాంది ఏంటి? వెండి. వెండి తీసేయండి. మెట్లు తొక్కుకొని ఎక్కుతూ ఉంటారు కాబట్టి అది కూడా ఏంటి? ఆ వెండి తీసేయండి. అలాగ వారికి వెండి ఇచ్చేవాడిని. ఎవరికి? రహమాన్ని తిరస్కరించేవారికి, అల్లాహ్ను తిరస్కరించే వారికి అల్లాహ్ అంటున్నాడు, అందరూ ఒకేలాగా మారిపోతారనే విషయం కనుక లేకపోతే, నేను రహమాన్ని, అల్లాహ్ను తిరస్కరించే తిరస్కారులకు ఎటువంటి భవనాలు ఇస్తానంటే వారి కప్పులు వెండి ఉంటాయి, వారి మెట్లు కూడా వెండి ఉంటాయి. కాళ్ళతో తొక్కుంటూ ఎక్కే మెట్లు వెండి ఉంటాయి. కాబట్టి వారి గోడలు ఎలా ఉంటాయి? బంగారం ఉంటాయి. కప్పు వెండిది, గోడలు బంగారం. మరి వారి గచ్చు వజ్రాలది ఉంటాయి. పనికి రాని వల్ల వెండి అన్నాడు. పనికొచ్చినవన్నీ వారి పరుపులు ఎలా ఉంటాయి, వారి మంచాలు ఎలా ఉంటాయి, అలా నేను ఇహలోకంలోనే ఇచ్చేసేవాడిని కాఫిర్లకు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఈ ప్రపంచం ఏమాత్రము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఒకవేళ అల్లాహ్ దృష్టిలో భూలోకము దోమ రెక్కంత విలువున్నా, దోమ రెక్క ఏదైనా విలువ ఉందా ఎవరికైనా? అల్లాహ్ దృష్టిలో భూలోకము దోమ రెక్కంత విలువున్నా, అల్లాహ్ను తిరస్కరించే తిరస్కారుకి ఒక్క గుట్టికెడు నీళ్లు కూడా ఇవ్వనంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు భూమి దోమ రెక్కంత విలువ కూడా లేదంటున్నాడు నా దృష్టిలో, ఆయన దృష్టిలో. అలాంటి దాన్ని మనము బెంగ పెట్టేసుకుంటున్నాం. ఏంటండి కష్టాలు, ఉద్యోగం పోయిందండి, మా ఇంటోళ్ళు మమ్మల్ని తీసేశారండి, మా ఆయన నన్ను విడిచిపెట్టేశాడండి, నాకు షాప్ తీయించారండి బలవంతంగా అల్లా నమ్ముకున్నానని. ఈ భూలోకమే ఆయనకి దోమరెక్క అంటున్నాడు. ఇవన్నీ ఏం మొదలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దృష్టిలో. కాబట్టి వీటిని గురించి నువ్వు ఏ మాత్రం బెంగ పెట్టుకోవద్దంటున్నాడు అల్లాహ్. వలా తహజను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? వలా తహజను వాంతుముల్ ఆలౌన ఇన్ కుంతుం ముమినీన్. నువ్వు బెంగ పెట్టుకోవద్దు, నీవే గనక విశ్వాసమైతే విజయం నీదే అంటున్నాడు. వలా తహిను వలా తహజను వాంతుముల్ ఆలౌన ఇన్ కుంతుం ముమినీన్. వలా తహిను అంటే ఏంటి? తహజను అంటే ఏంటి? నువ్వు భయపడవద్దు, బెంగ పెట్టుకోవద్దు. దేని గురించి భయపడుతున్నావు? మా అమ్మ నాన్న, మా బంధువులు నన్ను వెలేసేస్తారు, నా కుటుంబం వాళ్ళు, నాకెవ్వరూ లేకుండా అయిపోతాను. భయపడవద్దు. ఎవరంటున్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. బెంగ పెట్టుకోవద్దు. అలా వెలేసేస్తే నా జీవితం ఏమైపోద్దో బెంగ పెట్టుకోవద్దు. ఇలాగే జరిగింది గతంలో కూడా సహాబాకు. వారు కూడా బెంగ పెట్టుకోలేదు. ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు అన్హు పూర్తి సమస్త ఆస్తి విడిచిపెట్టేసి కేవలం కంబలికి చుట్టుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చాడు ముసైబ్ బిన్ ఉమైర్. అల్లాహ్ చెప్పిన ఈ మాటపై నమ్మకం ఉంచి భయపడవద్దు, బెంగ పెట్టుకోవద్దు, విజయం నీదే, నీవే గనక విశ్వాసమైతే. ముసైబ్ బిన్ ఉమైర్ ఎక్కడున్నారన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు? జన్నతులో, స్వర్గములో. జాఫర్ తయ్యారా రణభూమిలో వెళ్ళి తన 2 చేతులు కోల్పోయాడు. 2 చేతులు ఆయనవి నరికేశారు.
వారి ఇంట్లో శోక సముద్రంలో మునిగిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జాఫర్ తయ్యారక్ 2 రెక్కలు ఇచ్చాడు, జన్నత్లో ఎగురుతున్నాడు. వలా తహిను వలా తహజను, భయపడకండి, బెంగ పెట్టుకోకండి, విజయం మీదే. అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు సమస్తము కోల్పోయారు. మక్కా నుంచి మదీనా వచ్చేసారు. మదీనాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి మొత్తం అరబ్ భూభాగానికే ఆయనకి ఖలీఫా చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంతుముల్ ఆలౌన్, విజయం మీదే విశ్వాసం ఉంటే. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు అమీరుల్ మోమినీన్ విశ్వసించిన తర్వాత మక్కా నుంచి మదీనా వలస చేశారు. ఆయనకున్నటువంటి భూములు, వ్యాపారము అంతా విడిచిపెట్టి మదీనా వెళ్ళిపోయారు. ఏమైంది? పూర్తి అరబ్ దేశాలకు, రోమన్ సామ్రాజ్యానికి, పారసిక సామ్రాజ్యానికి, మొత్తం భూప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద సామ్రాజ్యాలకు రాజు అయిపోయారు. ఆయన ఖలీఫా అయిపోయారు. అంతుముల్ ఆలౌన్, విజయం మీదే, భయపడకండి, బెంగ పెట్టుకోకండి అని అల్లాహ్ చెప్పిన మాటపై అంత నమ్మకం వారికి ఉంది. కాబట్టి వారికి ఇవన్నీ కూడా ఏమీ కాదు. ఇల్లు పోయింది, వ్యాపారం పోయింది, లేకపోతే భార్య పోయారు, లేదా భర్త పోయారు, పిల్లలు పోయారు, ఉద్యోగం పోయింది, సమస్తము కోల్పోయాను, భయపడవద్దు, బెంగ పెట్టుకోవద్దు, విజయం నీదే అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎందుకు విజయము? ఇహలోకం శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం. బల్ తుసిరూనల్ హయాతద్ దునియా వల్ ఆఖిరతు ఖైరున్ వ అబ్ఖా. నువ్వు ప్రపంచం వెనుక పరుగులు తీస్తున్నావు, పరలోకం మేలైనది, శాశ్వతమైనది. దినదినము ఒక్కొక్కటి పోతుంది, భయపడవద్దు అంటున్నాడు అల్లాహ్. బెంగ పెట్టుకోవద్దు, విజయం నీదే అంటున్నాడు. అయ్యూబ్ అలైహిస్సలాం మొత్తం పశువులు కాలిపోయాయి, ఇల్లు కూలిపోయి పిల్లలందరూ చనిపోయారు. ఆయన దేహంలో అనారోగ్యం వచ్చేసింది. ఇంటి నుండి తీసి ఆయనకి బయట తరిమేశారు. ఊరి పొలిమేలలో బయట పురుగులు పట్టినటువంటి దేహముతో ఆయన ఈ భయపడవద్దు, బెంగ పెట్టుకోవద్దనే వాక్యం పైన నమ్మకం ఉంచి ఆయన జీవితాన్ని గడిపాడు. చావు బ్రతుకులలో కూడా ఆయన జీవించాడు అల్లాహ్ పట్ల నమ్మకం ఉంచి. ఆ సందర్భాలలో శైతాను ఎన్నో మార్లు అయ్యూబ్ అలైహిస్సలాం దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యూబ్, ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో నువ్వు ఎందుకు బతుకుతున్నావు? ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, నీకు స్వస్థత అవుతుంది. లేదు, 70 సంవత్సరాలు ఆరోగ్యం ఇచ్చినటువంటి అల్లాహ్ నేను ఎలా మర్చిపోతాను? ఇప్పుడు 18 సంవత్సరాలే అయ్యాయి అనారోగ్యం. దేన్ని గుర్తు చేసుకున్నాడు? గతంలో అల్లాహ్ యొక్క అనుగ్రహాల్ని గుర్తు చేసుకున్నాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు, నీకు అల్లాహ్ చేసినటువంటి మేళ్లను గుర్తు చేసుకో. యా బనీ ఇస్రాయిల్ ఉద్కురు నిమతల్లతి అన్అమ్తు అలైకుం, అన్అమ్తు అలైకుం. ఇస్రాయిల్ ప్రజలారా, మీకు నేను చేసిన మేళ్లను గుర్తు చేసుకో. ఇదే మాట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు కూడా అంటున్నాడు, మనకు కూడా అంటున్నాడు, మీకు నేను చేసిన మేళ్లను గుర్తు చేసుకోండి. ఉద్కురుల్లాహు నిమతల్లాహి అలైకుం ఇద్ కుంతుమ్ ఆదాన్. సూరా అల్ ఇమ్రాన్లో అల్లాహ్ అంటున్నాడు, మీపై నేను చేసిన మేళ్లను గుర్తు చేసుకోండి. మనము గతంలో చేసినటువంటి అల్లాహ్ యొక్క మేలుని మర్చిపోతున్నాం. మనం ఏమైనా ఉన్నామా అసలు? నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు, 56 సంవత్సరాల ముందు నేను ఉన్నానా భూలోకంలో? లేను. ఏమీ లేని నన్ను ఆయన సృష్టించాడా లేదా? మరి ఎన్ని మేళ్ళు చేశాడు ఈ 55 సంవత్సరాలలో? దాన్ని నేను మర్చిపోయి ఇప్పుడేదో కష్టం వచ్చిందని అల్లా లేడు, ఎవరు లేరు, నాకు అల్లా వద్దు, ఇస్లాం వద్దు, ఏమీ వద్దు అని అనుకోవటం ఎంత అవివేకం అండి. అంటే నిత్యం ఎప్పుడు కూడా బాగానే ఉండాలనుకుంటున్నావా? లేదు, అలా కుదరదు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా.
ఆసిబన్నాసు అయ్యుతరకు అయ్యకులు ఆమన్నా వహుం లా యుఫ్తనూన్. నిన్ను పరీక్షించనని అనుకుంటున్నావా? వలకద్ ఫతన్నల్లదీన మిన్ ఖబ్లిహిం ఫలయాలమన్నల్లాహు అల్లదీన సదకు వలయాలమన్నల్ కాదిబీన్. అందుకే సత్యంలో ఎవరున్నారు, అసత్యంపై ఎవరున్నారు చూడటానికి నేను పరీక్షిస్తానంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎవరు నిజమైన విశ్వాసులు, ఎవరు కపట విశ్వాసులు పరీక్షించడానికి కారణం అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఫలయాలమన్నల్లాహు అల్లదీన సదకు వలయాలమన్నల్ కాదిబీన్. ఎవరు సత్యవంతులు, ఎవరు అసత్యవంతులు చూడటానికి నేను పరీక్షిస్తానంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వేరయ్యారా లేదా? అల్లాహ్ యొక్క పరీక్ష రాగానే ఉహద్ యుద్ధము ప్రారంభమవుతుంది. 1000 మంది వచ్చారు ఆ యుద్ధం కోసము. యుద్ధ మైదానాన్ని విడిచిపెట్టి 300 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఎవరు వారు? వంచకులు, మునాఫికులు. 700 మంది ఉండిపోయారు, 300 మంది వెనక్కి వెళ్ళిపోయారు. వలయాలమన్నల్లాహు అల్లదీన సదకు వలయాలమన్నల్ కాదిబీన్. చూడండి 9వ సూరాలో, సూర తౌబాలో ఆయత్ నంబర్ 111లో అల్లాహ్ ఉన్నాడు, ఇన్నల్లాహ్ అష్తరా మినల్ ముమినీన అన్ఫుసహుం వ అమ్వాలహుం బిఅన్న లహుముల్ జన్నా. అల్లాహ్ కొనుక్కున్నానంటున్నాడు. కొనుక్కోవడం అంటే ఏంటండి? ఈ ఫోన్ నేను ఉస్మాన్ దగ్గర నుంచి కొనుక్కున్నాను అంటే ఇది ఏమైంది? అయిందా నాదా? నాది. అల్లాహ్ అంటున్నాడు విశ్వాసుల యొక్క ధనము ప్రాణాన్ని నేను కొనుక్కున్నాడు. ఎవరిది ఇప్పుడు? అల్లాహ్ది. కానీ వీడు అంటాడు నాది. నా ధనం పోయింది, నా ఉద్యోగం పోయింది, నా వ్యాపారం పోయింది. నీదా? నువ్వు నీదే అనుకుంటే నువ్వు ముస్లిం అవుతావా? అవుతావా ముస్లిం? అవలేవు. అల్లాహ్ అంటున్నాడు ఇన్నల్లాహ్ అష్తరా మినల్ ముమినీన అన్ఫుసహుం వ అమ్వాలహుం. నా పిల్లలు చనిపోయారు, నా కొడుకులు చనిపోయారు, నా కూతుర్లు చనిపోయారు. ఎవరిది ఇవన్నీ కూడా? అల్లాహ్వి. నీవి కాదు, నావి కాదు అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎవరైతే ఇవి అల్లాహ్వి అనుకుంటాడో వారికి అల్లాహ్ ఏమిస్తానంటున్నాడు? బిఅన్న లహుముల్ జన్నా. జన్నతికి బదులు కొనుక్కున్నానంటున్నాడు. జన్నతికి బదులు అల్లాహ్ ఏం కొనుక్కున్నాడండి? మన ధనము, మన ప్రాణము. దేనికి బదులు? జన్నతికి బదులు. చూడండి జన్నత్ కొనాలంటే ఎంత రేట్ అంటున్నాడు అల్లాహ్ ఖురాన్లో? జన్నత్ని కొనాలంటే మిల్ఉల్ అర్ది జహబం వల విఫ్తద బిహి. భూమి అంత ఎత్తు బంగారం ఇచ్చిన మీకు జన్నత్ కొనలేరు అంటున్నాడు. భూమి అంత ఎత్తు బంగారం. మిల్ఉల్ అర్ది జహబం వల విఫ్తద బిహి అంటే భూమి అంత బంగారం ఇచ్చినా మీరు జన్నత్ కొనలేరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. మరొక వైపు అంటున్నాడు జన్నత్కి బదులు మీ ప్రాణాన్ని, మీ ధనాన్ని కొనుక్కున్నాను. అంటే విశ్వాసి యొక్క ధన ప్రాణం ఎంత విలువైంది? వినట్లేదు మీరు. భూమి అంత బంగారం కంటే విలువైనది ఒక విశ్వాసి యొక్క ధనము, ప్రాణము. ఉదాహరణకి ఒక విశ్వాసి దగ్గర ₹1,00,000 అప్పు ఉంది. అల్లాహ్ కొనుక్కున్నాడు. ఏం కొనుక్కున్నాడు? వాడి దగ్గర ₹1,00,000 అప్పు ఉంది విశ్వాసి దగ్గర. ప్రాణం అంటే టిమ్టిమలాడుతుంది, రేపో మాపో చచ్చిపోతాడు. ఆ ప్రాణాన్ని, ఈ అప్పుని అల్లాహ్ కొనుక్కొని జన్నత్ ఇస్తానంటున్నాడు. విశ్వాసి దగ్గర ఏమున్నా, విశ్వాసికి బ్యాలెన్స్ ₹1000 ఉంది, వాడి దగ్గర ₹1000 ఉంది. ఆ ₹1000 కొనుక్కున్నాడు అల్లాహ్. వాడి ప్రాణం కొనుక్కున్నాడు. దేనికి బదులుగా? జన్నతికి బదులుగా. అంటే ఈ ₹1000 ఈ ప్రాణము ఎంత విలువ? భూమి అంత ఎత్తు బంగారం విలువ ఒక విశ్వాసి యొక్క. ఒక మనిషి యొక్క కాదు, ఒక విశ్వాసి యొక్క ధనము. ఆ ధనము ఎంత తక్కువ ఉన్నప్పటికీ అది చాలా విలువైంది. భూమి అంత ఎత్తు బంగారం విలువైంది అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంత విలువైన బంగారం ఇస్తానన్నాడు. కానీ అంత బంగారం ఇచ్చినా
స్వర్గం దొరుకుతుందా? దొరకట్లేదు. భూమి అంతెత్తు బంగారం ఇచ్చినా జన్నత్ లేదంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇక్కడ అంటున్నాడు విశ్వాస యొక్క ధన ప్రాణాలు కొనుక్కున్నాను జన్నత్కి బదులు. ఏదో జన్నత్ టైట్గా ఉంటే అందులో మిమ్మల్ని తోసేస్తాడా? దూర్రా వెళ్ళి లోనికెళ్ళని తోసేస్తాడా? కాదు, నీకొక జన్నత్. ఖాళీ లేదంటావేంటి? వెళ్ళి లోనికెళ్ళని తోసేస్తాడా? లేదు. అది ఈ భూలోకంలో ఉండే వ్యవహారాలు. ఖాళీ లేదంటావేంటి? వెళ్ళి ఖాళీ ఉంది అని బస్సులో తోసేస్తాడు, లేకపోతే సినిమా హాల్లో తోసేస్తాడు. ఖాళీగా ఉంది తోసే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలా కాదు. ఒక వ్యక్తికి ఒక జన్నత్ ఇస్తానంటున్నాడు. ఒక వ్యక్తికి ఒక జన్నత్. ఇజా రఅయితహుం అసిబ్తహుం లు'లు'an మన్సూరా వైదా రఅయిత సమ్మ రఅయిత నఈమం వ ముల్కన్ కబీరా. ముల్క్ అంటే చాలు ఒక రాజ్యము. కబీరా అంటున్నాడు, చాలా పెద్ద రాజ్యము నేను వాడికి ప్రసాదిస్తాను. ఈ లోకం కాదు, ఈ లోకం ఎందుకు పనికిరాదంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇది అల్లాహ్ దృష్టిలో ఒక దోమ రెక్కంత విలువ కూడా లేనిది. ఏది? ఈ భూమి. ఈ భూమిలో ఉన్నటువంటి ఆయుస్సు, వయస్సు ఎంత? అల్లాహ్ దృష్టిలో సముద్రంలో చేతి వ్రేలు ముంచితే ఎంత నీళ్ళు అంటుకుంటుందో అంత మాత్రమే. సముద్రాలంతటి నీళ్ళు ఎంతుందో చేతి వ్రేలుకి ఎంత అంటుకుంటుందండి? సముద్రంలో ఎంత ఉంటుంది? నిష్పత్తి ఎవరైనా చెప్పగలరా? ఈస్ట్ ఎవరైనా చెప్పగలరా? దానికి చెప్పలేరు నిష్పత్తి. ఎందుకంటే అన్కౌంటబుల్ సముద్రం అనేది, దాన్ని లెక్కేయలేరు. చేతి వ్రేళ్ళకి అంటుకున్న నీళ్లు కౌంటబుల్, లెక్కేయచ్చు. సముద్రాల్లో ఉన్న నీటిని కౌంట్ చేయలేము, దాన్ని నిష్పత్తి వేయలేము. పరలోక జీవితం అటువంటిది, ఇహలోక జీవితం ఎటువంటిది అని చెప్తున్నాడు. మన బుద్ధికి మేత పెడుతున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మహా అయితే 70-80 సంవత్సరాల ఈ జీవితము ఒక చేతి వ్రేళ్ళకు నీళ్ళు అంటుకునే జీవితం అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సముద్రాలంతటి జీవితం ఉంది. కొనుక్కున్నాను మీ ధనాన్ని, మీ ప్రాణాన్ని దాని కొరకు. ఎంత గొప్పదండి అది! దాని విలువ ఎంత? ఆ లైఫ్ ఎంత పెద్దది! ఆ లైఫ్లో నరకంలో వెళ్ళిపోతే ఏమవుతుంది? స్వర్గము తప్పిపోతే ఏమవుతుంది? కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, జాగ్రత్త, నువ్వు నరకానికి వెళ్ళిపోతే ఇంక ఎవరు కూడా నిన్ను తప్పించలేరు. కు అన్ఫుసకుం వహలికుం నారా. నిన్ను నువ్వు రక్షించుకో నరకం నుండి, నీ కుటుంబ సభ్యుల్ని రక్షించుకో. నీకు ఏమీ లేదు, అస్సలు ఏమీ లేదు, నీకు ఎవ్వరు కూడా నీకు ఖాతరు చేయట్లేదు. అలాంటి జీవితం అయిపోయింది. కానీ అల్లాహ్ అంటున్నాడు జన్నత్ ఉంది అంటున్నాడు. జన్నత్ ఉంది అంటున్నాడు. నువ్వు ఈమాన్ తెచ్చావు కదా, విశ్వాసం తెచ్చావు కదా, నీకు జన్నత్ ఉంది. మరి ఏమీ లేదని అనుకుంటున్నావు ఎందుకు? సర్వము ఉన్నది విశ్వసించే వారికి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. కాబట్టి ఈ ఆయత్లో అల్లాహ్ ఏమన్నారు? జన్నత్కి బదులుగా విశ్వాసి యొక్క ధన ప్రాణాలు కొనుక్కున్నాడు. ప్రాణం పోయినా ధనం పోయినా బాధపడవద్దని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అందుకే 61వ సూరాలో సూరా సఫ్లో అల్లాహ్ అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను హల్ అదుల్లుకుం అలా తిజారతిన్ తుంజీకుం మిన్ అజాబిన్ అలీం. విశ్వసించిన ప్రజలారా, మీకు ఒక వ్యాపారం చెప్పనా? ఆ వ్యాపారము మీకు కఠినమైన శిక్ష నుండి కాపాడుతుంది. తుమినూన బిల్లాహి వ రసూలిహి వ తుజాహిదూన ఫీ సబీలిల్లాహి బి అమ్వాలికుం వ అన్ఫుసికుం. మీరు అల్లాహ్ మరియు ప్రవక్తను విశ్వసించండి, మీ ధన ప్రాణాలతో మీరు శ్రమించండి, కృషి చేయండి ధర్మంలో. మీ ధన ప్రాణాలను ఒడిగట్టి యగ్ఫిర్ లకుం దునూబుకుం వ యుద్ఖిలుకుం జన్నాతిన్ తజ్రి మిన్ తహతిహల్ అన్హార్. మిమ్మల్ని అల్లాహ్ క్షమిస్తాడు మరియు ఆ జన్నత్తులో ప్రవేశమిస్తాడు. దానిలో నిత్యము నదులు ప్రవహిస్తూ ఉంటాయి. వ మసాకిను తయ్యిబతన్ ఫీ జన్నాతి అదన్. ఆ జన్నత్తులో మీకు పవిత్రమైనటువంటి మీ యొక్క భవనాలు ఉన్నాయి అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీస్ వినండి. సై బుఖారీలో హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 16. ఇదే హదీస్ సై బుఖారీలో 21లో కూడా ఉంది.
ఇదే హదీసు సహీ బుఖారిలో 6041లో ఉంది. ఇదే హదీసు సహీ బుఖారిలో 6941లో కూడా ఉంది. ఇదే హదీసు సహీ ముస్లింలో ఉంది, మరియు తిర్మజీలో ఉంది, నిసాయిలో ఉంది, ఇబ్నె మాజాలో ఉంది, ముస్నద్ అహ్మద్లో ఉంది. హదీసు గ్రంథాలన్నిటిలో కూడా ఇదే హదీసు నిండి ఉంది. ఏంటి ఆ హదీసు? 3 రకాల వ్యక్తులకి విశ్వాసపు తీయదనము దొరుకుతుంది. 3 రకాల వ్యక్తులకి. సలాసున్ మన్ కున్న ఫీహి వజద హలావతుల్ ఈమాన్. ఎవరిలోనైతే ఈ 3 రకాల లక్షణాలు ఉంటాయో, 3 రకాల గుణాలు ఉంటాయో, వారికి విశ్వాసం యొక్క కమ్మదనము, తీయదనము దొరుకుతుంది. అందులో ఏంటి? అన్ యకూన అల్లాహ వ రసూలహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహిమ. అన్నిటికంటే అల్లా మరియు ప్రవక్తను వారు ప్రేమిస్తారు. అటువంటి వారికి విశ్వాసపు కమ్మదనము కనిపిస్తుంది. అన్నిటికంటే, ధనము కంటే, ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే, తన సంతానం కంటే, భార్య పిల్లల కంటే, ఇహలోకంలో ఉండే తన ఇల్లు కంటే, తన ఆస్తి అంతస్తుల కంటే, అన్నిటికంటే అల్లా మరియు ప్రవక్త వారి దృష్టిలో ప్రియులై ఉంటారు. అటువంటి వారికి విశ్వాసపు తీయదనం దొరుకుతుంది. కబ్బాబ్ బిన్ అర్త్ రజియల్లానుకి అదే దొరికింది. కుబైబ్ బిన్ అదీ రజియల్లాను వారికి చేతి వ్రేళ్ళు ఒక్కొక్కటి తీస్తూ, శరీర అవయాలు ఒక్కొక్కటి కోస్తూ అనేవారు, కుబైబ్, నీ చోట నీ ప్రవక్త ఉండి నువ్వు నీ ఇంట్లో ఉంటే బాగుంటుందని చెప్పు. కుబైబ్ అంటున్నారు, దుర్మార్గులారా, అంత పెద్ద మాట నేను ప్రవక్త గురించి అంటానా? నేను బ్రతికి ఉంటుండగా నా ప్రవక్త పాదములో, శుభప్రదమైనటువంటి పాదంలో ముళ్ళు కొచ్చుకోవటం నేను సహించలేను. అంటే ప్రవక్తను అంత ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి కుబైబ్ బిన్ అదీ తన సమస్త అవయాలు తెగిపోవటం కూడా ఇష్టపడ్డాడు, కానీ ప్రవక్తకు అటువంటి మాట అంటానికి ఇష్టపడలేదు. అలాగే కబ్బాబ్ బిన్ అర్త్ కూడా, అలాగే అబ్దుల్లా బిన్ ఉజాఫా సహమీ రజియల్లాను వారు కూడా ఈయనకి జైల్లో పెట్టి ఏ విధమైనటువంటి అన్నపానీయాలు ఆహారం లేకుండా ఆకలితో ఉంచి చివరికి ఆయన దగ్గర మద్యము, పంది మాంసము పెట్టారు. ఆయన దాన్ని ముట్టుకోలేదు, తాకలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదృశ్యంలో, అగోచరంలో ద్రాక్ష గుత్తు ఆయన దగ్గరికి ఇచ్చాడు. జైల్లో ఉన్నటువంటి ఆ కబ్బాబ్ బిన్ అబ్దుల్లా బిన్ ఉజాఫా సహమీని చూసి, ఎక్కడి నుండి ఈయనకి వచ్చింది? అల్లా మరియు ప్రవక్తతో ప్రేమ, విశ్వాసపు రుచి ఆయన చూశాడు. ఆ తర్వాత అంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, వఅన్ యుహిబ్బల్ మర్అ లా యుహిబ్బు ఇల్లల్లాహ్. ఎవరితోనైనా ప్రేమిస్తే అల్లాహ్ కొరకు ప్రేమిస్తాడు. తన తండ్రినైనా, తన తల్లినైనా, తన భార్యనైనా, తన అన్నదమ్ములనైనా, ఎవరిని ప్రేమించినా ఎవరి కొరకు? అల్లాహ్ కొరకు ప్రేమిస్తాడు. శత్రుత్వం చేసినా అల్లాహ్ కోసమే చేస్తాడు. పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని శత్రుత్వం చేయడు. పర్సనల్ లాభాల కొరకు స్నేహం చేయడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? కుల్ ఇన్ కాన ఆబాహుం వ అబ్నాహుం వ ఇఖ్వానుహుం వ అజ్వాజుహుం వ అషీరతుహుం వ అమ్వాలున్ ఇక్తరఫ్తుమూహా వ తిజారతున్ తక్షౌన కసాదా వ మసాకిన్ తర్జౌన అహబ్బ ఇలైకుం మినల్లాహి వ రసూలిహి వ జిహాదన్ ఫీ సబీలి ఫతరబ్బసు హత్తా యాతి అల్లాహు బి అమ్ర్. సూర తౌబా యొక్క ఆయత్ ఇది, 9వ సూర. ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ మీ తండ్రులు మీకు ప్రియులైతే, అల్లాహ్ మరియు ప్రవక్త కంటే మీ తండ్రి మీకు ప్రియుడైతే, మీరు అల్లాహ్ యొక్క శిక్ష గురించి ఎదురు చూడండి. మీ సంతానం మీకు అల్లాహ్ మరియు ప్రవక్త కంటే ప్రియులైతే మీరు అల్లాహ్ శిక్ష కొరకు ఎదురు చూడండి. ఫతరబ్బసు హత్తా యాతి అల్లాహు బి అమ్ర్.
మీ సహోదరులు మీకు ప్రియులైతే, మీ అన్నదమ్ములు మీకు ప్రియులైతే అల్లాహ్ మరియు ప్రవక్త కంటే మీరు అల్లాహ్ యొక్క శిక్ష గురించి ఎదురు చూడండి. మీ భార్య మీకు అల్లాహ్ మరియు ప్రవక్త కంటే ప్రియులైతే మీరు అల్లాహ్ యొక్క శిక్ష గురించి ఎదురు చూడండి. మా నాన్నగారు ఒప్పుకోరండి, మా అమ్మగారు ఒప్పుకోరండి, మా కొడుకులు ఒప్పుకోరండి, మా భార్య ఒప్పుకోరండి, మా అన్నదమ్ములు ఒప్పుకోరండి, అయితే నువ్వు అల్లాహ్ శిక్ష గురించి ఎదురు చూడు. మీ కుటుంబీకులు, మీ వంశస్థులు మీకు ప్రియులైతే అల్లాహ్ మరియు ప్రవక్త కంటే మీరు అల్లాహ్ యొక్క శిక్ష గురించి ఎదురు చూడండి అని అల్లాహ్ అంటున్నాడు. మరియు మీ ధనము, మీరు సంపాదించిన ధనము మీకు ప్రియమైతే అల్లాహ్ మరియు ప్రవక్త కంటే మీరు అల్లాహ్ యొక్క శిక్ష గురించి ఎదురు చూడండి. మరియు మీ వ్యాపారం మీకు ప్రియమైతే అల్లాహ్ మరియు ప్రవక్త కంటే మీరు అల్లాహ్ యొక్క శిక్ష గురించి ఎదురు చూడండి. ఓ మసాకిను తర్జౌనహా, మీ భవనాలు, మీ ఆస్తి అంతస్తులు, మీ ఇల్లు మీకు ప్రియమైతే అల్లాహ్ మరియు ప్రవక్త కంటే మీరు అల్లాహ్ యొక్క శిక్ష గురించి ఎదురు చూడండి. ఎన్ని విషయాలు చెప్పాడండి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కుల్ ఇన్ కాన ఆబావుకుం వ అబ్నావుకుం వ ఇఖ్వానుకుం వ అజ్వాజుకుం వ అషీరతుకుం వ అమ్వాలు నిక్తరఫ్తుమూహా వ తిజారతున్ తక్షౌన కషాదహా వ మసాకిను తర్జౌనహా 8 చెప్పాడు. ఈ 8 చాలా ప్రియమైనవండి, చాలా ప్రియమైనవి. దీని గురించి నేను ఆలోచించి చెప్తానండి అంటారు. కానీ ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అనింది, జన్నత్ కోసం మా నాన్నని అడగటం ఏంటి ప్రవక్త అనింది. మీ నాన్నగారిని, మీ అమ్మగారిని అడిగి నువ్వు డెసిషన్ తీసుకో అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. జన్నత్ గురించి మా నాన్నని అడగటం ఏంటి అని సమాధానం ఇచ్చింది ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా. మిగతా భార్యలు కూడా అదే సమాధానం ఇచ్చారు. ఆయిషా ఏం చెప్పిందో మేము కూడా అదే చెప్తామని. కాబట్టి మనము ఎవరితోనైనా స్నేహం చేస్తున్నాము అంటే, ఎవరితోనైనా శత్రుత్వం వస్తుంది అంటే దేనికోసం? జన్నత్ కోసం. ఏదైనా కోల్పోతున్నామంటే, ఏదైనా కోల్పోతున్నాము దేనికోసం? జన్నత్ కోసం, స్వర్గం కోసం. ఈ విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులో స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరైతే అల్లాహ్ కోసం ఎవరినైనా ప్రేమిస్తాడో ఆ వ్యక్తి విశ్వాసపు కమ్మదనం చూస్తాడు. వ ఐ యఖ్రహు ఐ యఊద ఫిల్ కుఫ్రి కమా యఖ్రహు ఐ యఖ్జఫ్ ఫిన్నార్. మూడోది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆ వ్యక్తి విశ్వసించిన తర్వాత మళ్ళా అవిశ్వాసం వైపు వెళ్ళిపోవటం. ఇస్లాం తీసుకున్నాను, మళ్ళా అవిశ్వాసం వైపు వెళ్ళిపోయాను, ముర్తదైపోయాను, ఎక్స్ ముస్లిం అయిపోయాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అలా ఎక్స్ ముస్లిం అవ్వటానికి అగ్నిగుండంలో పడేదాని ప్రకారం భావించటము, అలాంటి ప్రమాదముగా భావించటము, అలా భావించే వారికి కూడా విశ్వాసపు కమ్మదనం దొరుకుతుంది. కేవలం ఇస్లాంని విడిచిపెట్టిన ఆయన అంటే అగ్నిలో పడిపోతానంటే ఎలా భయపడిపోతాడు? అలా భయపడే వ్యక్తికి విశ్వాసపు కమ్మదనం దొరుకుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. చూడండి, అసలు మానవుని పుట్టుక అల్లాహ్ ఎలా పుట్టించాడు? 70వ సూర మఆరిజ్ ఆయత్ నంబర్ 19లో అల్లాహ్ అంటాడు, ఏమంటున్నారు? ఇన్నల్ ఇన్సాన ఖులిక హలువా. మేము మానవునికి దూకుడు స్వభావంలో పుట్టించాము. ఎవరికి? విశ్వాసిక? మానవుడికి. మనం విశ్వాస లేకపోతే మానవుడా? మానవుడే. కానీ కేవలం మానవుడిగా ఉండటం వల్ల, మానవుడు విశ్వాసిగా మారటం వల్ల వ్యత్యాసం ఏంటో చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇన్నల్ ఇన్సాన ఖులిక హలువా. మానవుడు దూకుడు స్వభావంలో పుట్టించబడ్డాడు. ఆ దూకుడు స్వభావం ఏంటి?
ఇదా మస్సహు షర్రు జజువా, ఏదైనా కీడు కలిగితే అయ్యో అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్ అంటాడు మానవుడు. ఇప్పుడు చూడండి ఆ తర్వాత ఏమన్నాడు, వైదా మస్సహుల్ ఖైరు మనువా, ఏదైనా మేలు జరిగితే నా అంతటి వాడు లేడు. ఏమనుకుంటున్నావు నన్ను? ఏమనుకుంటున్నారా? ఎవడనుకుంటున్నాను నేను? ఎమ్మెల్యే, నేను మినిస్టర్ని, తెలుసా? అదే వాడికి హార్ట్ రాగానే అయ్యో బాబు అయ్యో బాబు, ఇంక ఎమ్మెల్యే అంటే మినిస్టర్ అంటే ఏమనుకున్నాడు. అదే ఆ వ్యక్తికి కరోనా వచ్చింది, ఎలా దిగజారిపోతాడు? అసలు ఉంటుందో లేదో, నిజంగా కరోనా ఉందో లేదో చచ్చిపోతాడు, అంత బలహీన పడిపోతాడు. అంటే మనిషిలో ఉన్న సహజ గుణం అది అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంత బలహీనుడు మనిషి. కానీ ఇల్లల్ ముసల్లీన్, నమాజ్ చదివేవారు అలా ఉండరు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే నమాజ్ చదవటము లేదు కాబట్టి అలా అయిపోతాడు మనిషి. నమాజ్ చదివేవాడు అలా ఉండడు. ఏదైనా కలిగితే, దొరికితే ఉబ్బి తబ్బైపోడు, పొంగిపోడు, బాగా గర్వానికి గురవడు. ఏదైనా వస్తే కుంగిపోడు, కుమిలిపోడు. స్టాండర్డ్గా ఉంటాడు. స్టాండర్డ్గా ఎప్పుడు కూడా ఒకలాగే ఉంటాడు, కష్టాల్లో సుఖాల్లో కూడా. అందాక నమాజ్ గురించి చెప్పారు కదా, ఫజర్ నమాజ్ చదవకపోతే అని. ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి. అల్లాహ్ యొక్క ఫోన్ నంబర్ 24434 అండి. అల్లాహ్ ఫోన్ నంబర్ ఎంత? 24434 అంట. కరెక్ట్గా కొడితే వెళ్తుందా లేదా? 24434 కొడితే వెళ్తుందా లేదా? రింగ్ అవుతుంది అక్కడ, కరెక్ట్గా రింగ్ అవుతుంది కొడితే. 2 కొట్టలేదండి, 4434 కొట్టాం. మీ నంబర్ చూసి సరి చేసుకోండి, రాంగ్ నంబర్ కొట్టారు అంటాదా లేదా? నమాజ్ కూడా అంతే. 2 మానేస్తే 4434 కొడితే మీ నంబర్ చెక్ చేసుకోండి అని వస్తుంది అక్కడ నుంచి. ఏమండి 4 నంబర్లు కొట్టాను కదా, 5 కొట్టాయా, ఇంకోటి కొట్టు అంటాడా లేదా? 4 కొడితే వెళ్తే 5 నంబర్లు ఇచ్చారు మీకు, 5 కూడా కొట్టాలి, అది కూడా కరెక్ట్గా కొట్టాలి. ముందు 4 కొట్టి తర్వాత 2 కొడితే అవుద్దా? ఏంటయ్యా అది రాంగ్ నెంబర్ చూసుకో అన్న. కరెక్ట్గా ముందు 2, తర్వాత ఏంటి 4, మళ్ళీ ఏంటి 4, మళ్ళీ 3, 4, రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది. హలో అంటాడు. మధ్యన ఒక 4 మానేశాడు, 2434 వెళ్ళట్లేదండి, రాంగ్ నెంబర్. 5 కరెక్ట్గా కొడితేనే వెళ్తుంది, రింగ్ అవుతుంది అక్కడికి. కాబట్టి 4 నంబర్లతో వెళ్ళదు, రాంగ్ నెంబరే, రాంగ్ నెంబర్. అందుకే అల్లాహ్ ఏమంటున్నాడు, నమాజ్ చదివేవారు అలా అవరు. ఏదైనా దొరికితే వాడిని పట్టుకోలేము, ఇంకా ఆ పైన ఎగురుతుంటాడు. ఏమనుకున్నావు? ఖాళీ ఉంటుంది నాకు, నేను ఎమ్మెల్యే అయ్యాను తెలుసా, నేను మంత్రి అయిపోయాను, ఖాళీ ఉంటుంది అనుకున్నావు. 5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అందరి దగ్గర తిరుగుతుంటాడు, బాబు 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 అని. ఇది ఒక మనిషి జీవితం. కానీ విశ్వాస అలా ఉండడు, ఒక నమాజీ అలా ఉండడు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, విశ్వాసిక ఉదాహరణ చాలా విచిత్రమైనది. ఎందుకు విచిత్రం అన్నారు తెలుసా? 2 రకాల లబ్ధి పొందుతాడు, లాభం పొందుతాడు. ఏ లాభం? వాడికి నష్టమైనా లాభమే, లాభమైనా లాభమే. అది ఎలా అవుద్దండి? నష్టమైతే లాభం అంటారేంటి? అవును. కష్టం వస్తే ఏమంటాడు? సబర్ చేస్తాడు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. కష్టం వచ్చింది, పుణ్యం వచ్చేసింది వాడికి. లాభం అయ్యింది, అల్హమ్దులిల్లా అంటాడు, అక్కడ కూడా పుణ్యం వచ్చింది. అంటే ఏదైనా లాభమే వాడికి, ఒక విశ్వాసం. అందుకే యుద్ధ భూమిలో వెళ్తున్నారు సహాబా, యుద్ధం చేస్తున్నారు. ఎలా దూసుకొని వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు అటుపక్క, ఆగొకసారి ఏంటి మీరు, మీకు అసలు తుప్పు పట్టిన ఖడ్గాలు పట్టుకొని అలా ఎగిరెగిరి వచ్చేస్తారంటే ఏంటి? ఏమనుకుంటున్నావు? మేము గెలిచినా మాలే గనిమత్ దొరుకుతుంది, ఓడిపోయినా జన్నత్కి వెళ్ళిపోతాం, చచ్చినా జన్నతు, బతికినా లాభమే. అందుకే అలా దూసుకొచ్చేస్తున్నారా? అవును, ఇది విశ్వాస యొక్క లక్షణం అండి. కాబట్టి వాడు ఎప్పుడు బలహీనపడ్డు,
ఎప్పుడూ కుమిలిపోడు, ఎప్పుడు కూడా వాడు శోక సముద్రంలో మునిగిపోడు, ధైర్యంగానే ఉంటాడు వాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. వఅన్నహు కాన రిజాలు మినల్ ఇన్సి యౌదున బిరిజాలి మినల్ జిన్ని ఫజాదుహుం రహకా. సూర్య జిన్లో ఈ ఆయత్ అండి, ఆయత్ నెంబర్ 6. చూడండి, శైతాను మనం ఎప్పుడైతే బలహీన పడతామో వాడు అల్లరి ఇంకా పెరిగిపోతుంది. అయిపోయింది వీడి పని, నాకు లొంగిపోయాడు. మనం బలహీన పడిపోతే వాడు బలహీన పడతాడు, ఆ మూల కూర్చుంటాడు వాడు శైతాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటావో వాడు ఈగలాగా అయిపోతాడు, ఈగలాగా. మనం ఎప్పుడైతే బలహీన పడతామో వాడేమైపోతాడు? కొండ పర్వతంలాగా అయిపోతాడు. ఇంకా మనల్ని సతాయిస్తూనే ఉంటాడు, ఇంకా బాధలు పెడుతూనే ఉంటాడు. ఈ ఇబ్బంది తర్వాత ఆ ఇబ్బంది, ఈ కష్టం తర్వాత ఆ కష్టం, ఇంకా మైండ్ కూడా పాడైపోద్ది. లేదండి నాకేమి అసలు మైండ్ బాగోలేదు, అసలు ఇస్లాం నాకు వచ్చి రాలేదండి అంట. ఇస్లాం వచ్చి రాలేదేంటి? నువ్వు వచ్చి రాలేదు ఇస్లాంకి. ఇస్లాంకి నువ్వు వచ్చి రాలేదు, ఇస్లాం నీకు వచ్చి రాలేదు కాదు, నువ్వు ఇస్లాంకి వచ్చి రాలేదు. యమున్నూన అలైక అన్ అస్లము కుల్లా తమున్ను అలయ్య ఇస్లామకుం బలిల్లాహు యమున్నుకుం అన్ హదాకుం లిల్ ఈమాని. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు. దేంట్లో? సూర హుజరాత్ 49వ సూరాలో. నువ్వు అల్లాహ్కేదో మేలు చేశారనుకుంటున్నావా? చిచ్చిచ్చి, నువ్వు అల్లాహ్కేమీ మేలు చేయదు, అల్లాహ్ నీకు మేలు చేశాడు ఇస్లాం ఇచ్చి. చూసారా, నువ్వు అల్లాహ్కేం మేలు చేయలేదు, ఇస్లాం ఇచ్చి అల్లాహ్ నీకు మేలు చేశాడు. తెలుసా ఎందుకు? జన్నత్ వెళ్ళటానికి అనుమతినిచ్చాడు. ఎంత గొప్ప మేలు అది! ఎలా ఉంటుంది ఆ రోజు వైభవం? జన్నత్లో వెళ్ళేవారి వైభవం ఎలా వెళ్తారు వారు జన్నత్లో? యౌమ నహ్షురుల్ ముత్తకీన ఇల రహమాని వఫదా. రెహమాన్ యొక్క వఫద్, వఫద్ అంటే దేన్నంటారంటే రాయబారులు. రాయబారులు ఎవరైనా, గెస్ట్ హౌస్ అని ఉంటుంది కదా గవర్నమెంట్ది. విశాఖపట్నంలో చూడండి, కాస్ట్లీ ప్లేస్లో గెస్ట్ హౌస్ ఉంటుంది. రాయబారులు ఎవరైనా వస్తే వారికి ఆ గెస్ట్ హౌస్లో పెడతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గెస్ట్ జన్నతీలు, స్వర్గవాసులు. ఎవరికి గెస్టు? భూమి ఆకాశాల స్వామి, సమస్త విశ్వం యొక్క స్వామి, ఆయన యొక్క గెస్ట్ మెహమాన్గా ఆ రోజు వెళ్తాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. యౌమ నహ్షురుల్ ముత్తకీన ఇల రహమాని వఫదా వ నసూకుల్ ముజ్రిమీన ఇలా జహన్నమ విర్దా. నేరస్తులకు తోలుకొని వెళ్తారు వాళ్ళు. ఎవరుంటారు తోలేవారు? కర్కశ హృదయం కలిగినటువంటి దైవదూతలు. వాడికి అది చూస్తేనే వీడికి వచ్చి పడిపోద్ది, అంత భయంకరంగా ఉంటాడు. పరుగో ఇక పరిగెట్టడమే. జహన్నం తీసుకువెళ్ళే దైవదూతలు అలా ఉంటారు. జన్నతులో ఆతిథ్యం, ఏవండి పట్టు వస్త్రాలు పరుస్తూ ఉంటారు. రండి రండి, స్వాగతం స్వాగతం స్వాగతం. స్వర్గ ద్వారాల దగ్గర ఉన్నటువంటి వారు ఉద్ఖులూహా బిసలామిన్ ఆమినీన్, మీరు ప్రశాంతంగా శాంతియుతంగా ఇందులో ప్రవేశించండి అని స్వాగతాలు పలుకుతూ ఉంటారు. ఎటువంటి ఆనందం అండి! ఈ లోకంలో ఈ రెప్పపాటి జీవితము కొన్ని కష్టాలు అనుభవిస్తే ఈ రెప్ప మూసిపోగానే అటువంటి వైభవమైన లోకముందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథంలో చెప్తున్నాడు. వఅన్నహు కాన రిజాలు మినల్ ఇన్సి యౌదున బిరిజాలి మినల్ జిన్ని ఫజాదుహుం రహకా. తర్వాత మరొక ఆయత్ చూడండి. అయహ్సిబల్ ఇన్సాను అయ్యుతరక సుదా. మానవుడు ఏమనుకుంటాడు తెలుసా? విశ్వాసి కాదు, ఒక మానవుడు ఏమనుకుంటాడు? ఆయన పుట్టించాడు, మనల్ని పట్టించుకుంటాడేంటి అసలు అని అనుకుంటాడు. అంటే నువ్వు తయారు చేసింది నువ్వు పట్టించుకోవా? ఈ కెమెరా స్టాండ్ అన్నీ కొన్నావు, లేకపోతే ట్యాబ్ కొన్నావు. ట్యాబ్ కొన్నాడు, ఆడు పట్టించుకోడరా, మనం తీసుకెళ్ళిపోవచ్చు అని అనుకుంటావు. ఎవరికైనా పట్టించకుండా ఉంటాడా? మరి నిన్ను పుట్టించిన వాడు నిన్ను పట్టించుకోడా? అలా అనుకుంటున్నాడు మానవుడు అని అల్లాహ్ అంటున్నాడు. అయహ్సబుల్ ఇన్సాను అయ్యుతరక సుదా. ఏమంటే చీపురు కొన్నాడు, ఓకే 50-60 రూపాయలు ఉంది ఇప్పుడు చీపురు. ఆటోలో పెట్టాడు, దిగిపోయాడు, ఆటో వెళ్తుంది, ఏమి చీపురు ఉండిపోయిందా అంటే పట్టించుకున్నాడా లేదా? చీపురు దేనికి వాడతాడు? ఇల్లు తుడుచుకోవడానికి, ఒళ్ళు తుడుచుకోవడానికి కాదు, ఇల్లు తుడుచుకోవడానికి. దానికి అంత విలువ ఉంది వీడికి, కానీ వీడు మట్టుకు అల్లాహ్ దగ్గర విలువ లేదంట.
అంటే చీపురుకి విలువ ఉంది, నీకు విలువ లేదా? లేదు. అడగండి, ఏమంటే చీపురు ఎందుకు కొన్నారంటే ఇల్లు తుడుచుకోవడానికండి. ఫ్యాన్ ఎందుకండి? గాలికి. ఫ్రిడ్జ్ ఎందుకండి? కూలింగ్కి అండి. మరి మీరెందుకండి? ఏమోనండి. అన్ని బారే చెప్పావురా నువ్వు, నీ గురించి ఏమోనంటావేంటి? నువ్వెందుకు? ఏమోనండి. అంటే నీకే లక్ష్యం లేదు, అన్నిటికీ లక్ష్యం ఉంది. లక్ష్యం లేనివాడు ఉన్నావంటే నువ్వే. అందుకే ఒకడు తలకాయలు అమ్ముతున్నాడంట. మేక తలకాయ, పోతు తలకాయ, అన్ని తలకాయలు, మనిషి తలకాయ కూడా పెట్టాడంట. అన్నీ కొనుక్కున్నారు. ఇది ఎవడని కొనుక్కుంటాడా? ఒరే అన్ని సేల్ అయిపోయి ఇవి సేల్ అవ్వలేదేంటి? పనికిరాడు, వాడు తీసుకెళ్ళిపారే. అంటే ఈ తలకాయ పనికి రాదా? ఎందుకంటే నువ్వు పనికిరాని వాడే నువ్వు అనిపించుకున్నావు. అన్నిటికీ కారణం చెప్తున్నాడు. నువ్వెందుకంటే తెలీదండి అంటాడు. అడిగి చూడండి చాలామందిని, ఏమండి మీరు ఇవి ఎందుకు కొన్నారు, ఇల్లు ఎందుకు కట్టారు, అన్నీ చెప్తాడు కరెక్ట్గా. మీరెందుకు పుట్టారంటే ఏమోనండి. ఏమోనండి ఏంటి, అసలు ఎందుకు పుట్టా? అది చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మనిషి అలా ఉంటాడు, కానీ విశ్వాసం అలా అంటాడా? మీరెందుకు పుట్టారండి అంటారా? ఏమోనండి అంటాడా? ఏమోనండి అన్నాడంటే వాడు ముస్లిం కాదనమాట. ఏమోనండి అండు, నేను ఎందుకు పుట్టానంటే జన్నత్తులో వెళ్ళటానికి. అంతేనా? జన్నత్తులో వెళ్ళటానికి, స్వర్గంలో వెళ్ళటానికి. ఏమండి వజ్రం ఎక్కడ పుడుతుంది? బొగ్గులో పుడుతుంది. బొగ్గుని ఏం చేస్తారు? అలంకరణకి వాడతారు కదా బొగ్గుని. ఎక్కడున్నావయ్యా నువ్వు? బొగ్గుని కాల్చడానికి వాడతాం. మసీదులోనే ఉన్నావా? ఇంటికి వెళ్ళి వస్తున్నావా? 2 గుమ్మాలు చేయాలి, 2 మంచాలు చేయాలి, కర్రలు ఎక్కడ కొనాలో వాడు కొట్టి తెలిసే ఉందా? వాడే ఎక్కడికి వెళ్ళిపోయావు. అందుకే బొగ్గు అలంకరణ కోసం అంటాం. కాల్చడానికి నాయన బొగ్గు. అదే బొగ్గులో తయారైంది వజ్రం. దేనికి ఉపయోగిస్తావు? రాణిగారి కిరీటంలో ఉంటుంది, రాజుగారి కిరీటంలో ఉంటుంది. చూసారు? ఈ భూమిలో ఉన్నటువంటి మానవ జాతి అందట్లో బొగ్గు లాంటి ఈ మానవుల్లో వజ్రాలు కూడా ఉంటాయి. ఆ వజ్రాలు ఎక్కడ పెడతాడు అల్లా? జన్నత్తులో. ఈ బొగ్గుని ఎక్కడేస్తాడు? జహన్నంలో. అందుకే అల్లా ఏమంటున్నాడు? వకూదు హన్నాసు వల్ హిజారా, మానవులు రాళ్ళు నరకానికి ఇంధనం అంటున్నాడు. ఈ మానవులే అక్కడ బొగ్గులాగా వాడుతాడు అల్లా సుబ్హాన్. ఈ మానవులలో నుంచి వచ్చిన వజ్రాలే తీసుకువెళ్ళి జన్నత్తులో అలంకరిస్తాడు అల్లా. మానవులు లేకపోతే జన్నత్ అందంగా ఉంటుందా? ఉంటుంది, బోసిపోద్ది జన్నత్. ఈ మానవులతో అల్లా జన్నత్ని అలంకరిస్తాడు. అయహ్సబుల్ ఇన్సాను అయ్యుతరక సుధా, మనిషి అనుకుంటున్నాడు ఇట్టే అల్లా విడిచిపెట్టేస్తాడు, ఆయనకేం పని లేదు, నన్ను పుట్టించాడు, ఆయనకేం పని లేదు, నాకు కూడా ఏం పని లేదు అని మనిషి అనుకుంటాడు. ఆయనకేం పని లేక ఇవన్నీ పుట్టించాడు. ఇంత విశ్వం అంతా, ఇంత మహావిశ్వం పని లేక? దీని వెనుక గొప్ప రహస్యం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు, ఇంత మహావిశ్వం పుట్టించడానికి కారణము పరలోకం ఉంది, జన్నత్ జహన్నం ఉంది అని అల్లాహ్ అంటున్నాడు. బలిల్ ఇన్సాను అలా నఫ్సిహి బసీరా, సూరే ఖియామాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ప్రతి మనిషి తను స్వయంగా సాక్ష్యమిస్తాడు. ఎంత పని అయ్యింది, నేను అంత చెప్పారు అయినా వినలేదే అని అక్కడ బాధపడుతూ ఉంటాడు. వాడు స్వయంగా సాక్ష్యం ఇస్తాడు. మళ్ళా రావటానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఎవరిని పట్టుకోవాలి, ఏం చేయాలి, ఎలాగెళ్ళాలి, మళ్ళా అవుద్దా, వచ్చే అవకాశం ఉందా? కాబట్టి ఒక విశ్వాసి ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటారు, నిర్లక్ష్య వహించడు జీవితంతో. యకూలుల్ ఇన్సాను యౌమైదిన్ ఐనల్ మఫర్. చూడండి, ఒక విశ్వాసి ఒక మనిషికి వ్యత్యాసం ఏముంటుందంటే, తీర్పు దినం నాడు ఎక్కడ పారిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎలా వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక మనిషి అనుకుంటాడు. కానీ ఒక విశ్వాసి ఎప్పుడు జన్నత్ దొరుకుతుంది, ఎప్పుడు జన్నత్లో వెళ్ళాలి అని చెప్పి వెయిటింగ్లో ఉంటాడు విశ్వాసి. కానీ ఒక మనిషి, అల్లా అంటున్నాడు సూరా ఖియామాలో, యకూలుల్ ఇన్సాను యౌమైదిన్ ఐనల్ మఫర్, పారిపోయే దారి ఎక్కడుంది? ఎందుకంటే ఇక్కడ కూడా అలాగే పారిపోయేవాడు. అల్లా వైపు పిలిస్తే పారిపోయేవాడు,
నమాజ్ కోసం పిలిస్తే పారిపోయేవాడు, సత్యమై పిలిస్తే పారిపోయేవాడు. ఒరే వాళ్ళు వస్తున్నారు రా, గడ్డాలోళ్ళు ఇంక లాభం లేదు, తినేస్తారు, బొర తినేస్తారు, పద పద అని అక్కడ కూడా పారిపోవడానికి ట్రై చేస్తాడు. యకూలుల్ ఇన్సాను యౌమైదిన్ ఐనల్ మఫర్ అయహ్సబుల్ ఇన్సాను అల్లన్ నజ్మా ఇదామా. మనిషి ఏమనుకుంటున్నాడంటే మట్టిలో కలిసిపోయిన ఎముకలను అల్లా కలపలేడు అనుకుంటున్నాడు. చనిపోయినటువంటి మనుషులు మరలా తిరిగి లెగరు, ఇవన్నీ వట్టి మాటలే, వీరేదో కళలు చూస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ ఇది వాస్తవమా? ఒక విశ్వాసి యొక్క నమ్మకం ఏంటంటే తప్పకుండా అల్లా లేపుతాడు. బలా ఖాదిరీన అలా అన్ను సవ్య బనాన. అల్లాహకి అధికారం ఉంది, బలము ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మన చేతి ముద్రలు, హస్త ముద్రికలు కూడా సృష్టించటంలో. ఈయన ఎముకల గురించి మాట్లాడుతూ ఉంటే ఆయనేమో హస్తముద్రిక గురించి చెప్తున్నాడు. కొంచెమైనా తేడా ఉందండి. చూడండి ఎంత తేడా ఉంది ఇందులో. ఎముక గురించి మనిషి మాట్లాడుతూ ఉంటే ఆయనేమో ఎముక హస్తముద్రికలు కూడా నేను సృష్టిస్తాను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే ప్రతిదీ పొల్లుపోకుండా యాస్టిజ్ నిన్ను ఖచ్చితంగా సృష్టిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇప్పుడు ఎలా ఉన్నావు అలాగే మళ్ళా సృష్టించడంలో సమర్థత కలిగి ఉన్నాడు ఆయన. హల్ అతా అలల్ ఇన్సాని హీను మిన దహరి లం యకున్ షయం మద్కూరా. సూరే దహర్ ఎన్నో సూర అండి? 76వ సూర సూరే దహర్. మొదటి ఆయతు ప్రతి జుమ్మాలో ఫజర్లో వింటూ ఉంటాం మేము. హల్ అతా అలల్ ఇన్సాని హీను మిన దహరి. ఒకానొక కాలంలో మనిషి నామరూపాలు లేవు. ఉన్నాయా? ఒకానొక కాలంలో, అనంతకాలంలో లం యకున్ షైన్ మజ్కూరా. పేరు లేదు, ఊరు లేదు, ఏమీ లేదు. అలాంటి మానవుణ్ణి సృష్టించి చరిత్ర సృష్టించాడు. గాంధీ గారి చరిత్ర, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చరిత్ర, ఇబ్రాహీం అలైహిస్సలాం చరిత్ర, అబ్రహం లింకన్ చరిత్ర. ఈ చరిత్రను సృష్టించింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మీ చరిత్రని సృష్టించినటువంటి నేను దీని తర్వాత మీకు జీవితం ఉందంటే మీరు ఎందుకు నమ్మట్లేదు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నా చరిత్రను సృష్టించలేదా? పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎంత చరిత్ర, ఎన్ని మలుపులు, ఎన్ని మెలుకులు ఉన్నాయండి, అందులో ఎన్ని ట్విస్టులు ఉన్నాయి. జీవితం చూసుకోండి, ప్రతి వారి జీవితాన్ని ఒకసారి చదువుకోండి. ఇవన్నీ జీవితాలు రాసిందెవరు? ఒక డైరెక్టర్ ఒక సినిమా రాస్తాడండి, ఎవరిదో జీవితం తీసుకొని రాస్తాడు కదా, కాపీ కొడతాడు. వాడు స్వయంగా రాయగలడా? వాడు రాయలేడు. ప్రతి డైరెక్టర్ ఎన్ని సినిమాలు తీశారో అన్నీ కూడా కాపీ కొట్టినవే. ఎవరి దగ్గర? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ట్విస్టులన్నీ కూడా పెడతాడు వాడు. ఏ ట్విస్టులు అయితే అల్లాహ్ తీసుకొచ్చాడు. జనాలందరూ అనుకుంటాడు అయిపోయింది వీడి పని, చచ్చిపోతాడని. కానీ వాడు పెద్ద హీరో అయిపోతాడు తర్వాత. చూసారా ఎలా ట్విస్టులు పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఎవరు రాశారు ఈ చరిత్రలు? హల్ అతా అలల్ ఇన్సాని హీను మిన దహరి లం యకున్ షయం మద్కూరా. అనంత కాలములో అసలు మీ నామరూపాలే లేవు కదరా అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇన్నా ఖలక్నల్ ఇన్సాన మిన్ నుత్ఫతిన్ అమ్షాజ్. మిశ్రమ నీటి బొట్టుతో, మిశ్రమ నీటి బొట్టుతో, స్త్రీ యొక్క నీటి మరియు పురుషుడి యొక్క వీర్యముతో, అండము మరియు శుక్రకణము రెండు కలిసినటువంటి ఆ మిశ్రమ నీటితో నిన్ను సృష్టించలేదా అంటున్నాడు. అలాంటిది నిన్ను తర్వాత మళ్ళా సృష్టించలేనా? దీని తర్వాత ఒక జీవితం లేదంటావా? దీన్ని నమ్ముతున్నావు, దాన్ని నమ్మవా? నబ్తలీహి ఫజఅల్నాహు సమీయన్ బసీరా. పరీక్షించటానికి చూచేవాడిగా, వినేవాడిగా చేశాను. దృష్టిని చూసేవాడిగా చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మనము రేతస్సుగా ఉన్నప్పుడు చూసామా? చూడాలి. కానీ చూసేవాడిగా చేసిన వారు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వినేవాడిగా చేసిన వాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రాణం పోతే చూస్తాడా? వింటాడా? ఏమీ లేదు. అన్నీ నిల్. కథ కంచికి చేరుకుంది, ముగింపు. ఇంకెన్ని తీసుకెళ్ళి పాతి పెట్టియండి. ఎలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు? యౌమ యతజక్కరుల్ ఇన్సాను మా సా. అల్లాహు అక్బర్.
ఇందులో ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? సూరా నాజియాత్ 79వ సూరాలో ఆయత్ నంబర్ 35. ప్రతి మనిషి ఆ రోజు తాను చేసుకున్నది ప్రతి పని కూడా చూసుకుంటాడు. అంటే రికార్డ్ అంతా చూసుకుంటాడు మనిషి. యౌమ యతజక్కరుల్ ఇన్సాన్ మా సా అంటే ఏంటి? పరిగెట్టడం. అసలు పరిగెట్టడం. వాడి జీవితంలో ఏ విధంగా పరుగు తీశాడు? విశ్వాసిగా పరిగెట్టాడా, అవిశ్వాసిగా పరిగెట్టాడా? ఇద్దరు పరిగెడతారు. ఏమంటే మన రేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా? మన రేజ్, మన యొక్క పరుగు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? తండ్రి యొక్క వీపు నుండి, వెన్నుపూస నుండి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి రేజ్ అయింది. ఎంతమంది వచ్చారండి జనాలు? కొన్ని కోట్ల మంది. వీర్యంలో కొన్ని కోట్ల మంది మనుషులు ఉంటారు. పరుగులో 1000 మందే ముందుకు వెళ్తారు. 1000 మంది పరుగులు తీస్తున్నారు. గోలుకు చేరుకునేటప్పుడు ఒక్కడో, ఇద్దరో, ముగ్గురో, కొంతమంది 3 పిల్లలు పుడతారు, 2 పిల్లలు పుడతారు. గోల్లో చేరుకునే పరుగులో రేసులో ఎవరు గెలిచాడో వారే మనమంతా కూడా ఇక్కడ కూర్చున్నాం కదా. ఆ రేసులో గెలిచిన వారు. ఏ రేసులో? తండ్రి వీపు నుంచి స్టార్ట్ అయింది. తండ్రి యొక్క వీపు నుండి స్టార్ట్ అయింది. వీపు మరియు ప్రక్కటెముకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. అక్కడి నుంచి రేజ్ స్టార్ట్ అయింది. కొన్ని కోట్ల మంది జనాలలో, కొన్ని కోట్లు వీర్యాలు ఎన్ని ఉంటాయి అంటున్నారు. ఒక్కసారి వీర్యం వస్తే కొన్ని కోట్లు ఉంటాయి స్పెర్మ్స్. అందులో కొన్ని కోట్లలో 1000 మంది ఎంటర్ అవుతారు. లోన తల్లి యొక్క గర్భంలో ఎంటర్ అవుతారు. కానీ పిండానికి చేరుకునేటప్పుడు ఆ ఒక్కడే చేరుకుంటాడు. ఆ ఒక్కడే మేము. ఆ రేజ్లో గెలిచిన అక్కడి నుంచి పరుగు స్టార్ట్ అయింది. సమాధి వరకు పరుగు ఉంటూనే ఉంటుంది. కాబట్టి అల్లాహ్ ఏమంటున్నాడు? ఫఫిర్రు ఇలల్లాహ్, మీరు అల్లాహ్ వైపు పరిగెట్టండి. ఎటు పరిగెట్టాలి? అల్లాహ్ వైపు. ఫఫిర్రు ఇల దునియా అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. దునియా కోసం పరుగులు తీయండి. వాడు దునియా కోసం పరుగులు తీసేవాడు యొక్క ఉదాహరణ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తున్నాడు. వాడు ఆకలితో, దప్పికతో చచ్చిపోతాడు. కడుపు నిండదు వాడికి పాపం. దునియా కోసం పరుగులు తీసేవారు. ఎక్కడ చెప్తున్నారు? సూరే నూర్లో అల్లాహ్ అంటున్నాడు, వల్లదీన కఫరు అమాలుహుం కసరాబిన్ బికియతిన్ యహసబు జమఆను మా హత్తా ఇదా జా లం యజిదు షై'a వజదల్లాహు ఇందహు ఫవఫా హిసాబు వల్లాహు సరీఉల్ హిసాబ్. దునియా కోసం పరుగులు తీసే వ్యక్తి ఎడారిలో, చాలాసార్లు ఉదాహరణ నేను చెప్పాను. ఒక ఎడారిలో, మండుట ఎడారిలో ఎండ మావుల్ని నీటి కెరటాలనుకొని పరుగులు తీస్తూ ఉంటాడు. ఎండ మావుల్ని నీటి కెరటాలనుకొని పరుగులు తీస్తాడు. దప్పిక పెరుగుతుందా, తరుగుతుందా? పెరుగుతుంది. ఇంకా పరుగు తీస్తున్నాడు. ఇంకేమవుద్ది? ఇంకా పెరుగుతుంది. చివరికి ఎలా చనిపోతాడు? మంచి నీళ్లు త్రాగి చస్తాడు కదా. దప్పికతో చస్తాడు. ప్రపంచం కూడా అటువంటిదే. వీడు పరుగు రేజ్ స్టార్ట్ అయింది. స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ 1, 2, 3, 4, 5, ఇంటర్, డిగ్రీ, ఎమ్మెల్యే అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రధానమంత్రి అయ్యాడు. పరుగు అయిపోయింది. కానీ దప్పిక అలాగే ఉండిపోయింది. ఆ దప్పిక తీరుతుందా? ప్రపంచానికి దప్పిక తీరుతుందా? ఎవరికి తీరదు అని అల్లాహ్ అంటున్నాడు. అదే దప్పికలో చనిపోతాడు. కాబట్టి ఆ పరుగేదో నువ్వు అల్లాహ్ వైపు పరిగెట్టు. నువ్వు ఏదైనావు, డాక్టర్ అవు, ఎమ్మెల్యే అవు, ఎంపీ అవు, నువ్వు మినిస్టర్ అవు, ఏమైనావు, రాజవు, కానీ విశ్వాసిగా పరుగులు తీ. నువ్వు జన్నతికి వెళ్తావు. నీ గమ్యం జన్నత్ అవుతుంది. నిండుగా తిని త్రాగి చనిపోతావు. దప్పికతో చావు. సంతృప్తిగానే చావు అవుతుంది. సంతృప్తిగా చనిపోతాం. యౌమ యతజక్కరుల్ ఇన్సాను మా సాహ్ వబుర్రిజతిల్ జహీము లిమన్ యరా. ఒకవైపు ఒక టెన్షను, వాడు చేసుకున్నవన్నీ తప్పులే, పాపాలు. మరొక వైపు సైరన్ కొడుతుండే చెవి దగ్గర ఏంటి? నరకం. కేకలు వేస్తుండే, రే పేరు చెప్పి మరి వస్తావు నాలోకి. ఇప్పటికే నాకు ఎముకలన్నీ బలహీనం అయిపోయి బాబు, చస్తున్నాను. మరి దీని మీద నువ్వు కేకలు వేస్తున్నావు. నరకం, భయంకరమైన కేకలు నరకం వేస్తుంది.
కాబట్టి అటువంటి జీవితము మేలా అని అల్లా అంటున్నాడు. అజాలిక ఖైర్ అమ్ జన్నతుల్ ఖుల్ది లతి వఇద్దల్ ముత్తఖూన్ ఫల్యన్జురిల్ ఇన్సాను ఇలా తుఆమి. ఎంత చక్కగా అల్లా చెప్తున్నాడు చూడండి. ఇది సూర అబస్లో ఆయత్, సూర అబస్ 80వ సూర ఆయత్ నెంబర్ 24. ఫల్యన్జురిల్ ఇన్సాను ఇలా తుఆమి. అసలు మనిషి తన అన్నాన్ని ఒక్కసారి పరిశీలించాలి. భోజనం తింటున్నాడు కదా, బిర్యానీ వండుతున్నారు, మంచి మటను, అల్హమ్దులిల్లా. అల్లా అంటున్నాడు ఆ భోజనం ఎవరు సృష్టించారు ఒక్కసారి ఆలోచించుకుంటున్నాను. ఇలా తుఆమి అన్నా సబబ్నల్ మా అసబ్బా. ఆకాశం నుండి నీళ్లను కురిపించి మీకోసం మంచి మటను తయారు చేశాను, మీకోసం అల్లా సుబ్హాను తఆలా అంటాడు మీకోసం రైస్ని తయారు చేశాను, నీళ్లను మంచి నీళ్లను తయారు చేశాను. ఎవరు ఈ ఆహారం ఇస్తున్నాడు? తుమ్మ షక్కనల్ అర్ధ షక్క. ఆ భూమి చీల్చుకుంటూ మీకోసం ఆహారం వచ్చింది. ఏమంటే భూమిని తవ్వాలంటే గున్నపావంతో కొట్టాలి, కానీ నీకోసం ఆహారం ఆ భూమిని చీల్చుకుంటూ పైకి వస్తుంది. రా, నీకోసం అల్లా పంపించాడు, తిను. ఇవన్నీ కూడా అనుభవిస్తున్నావు, అక్కడ లేదంటున్నావు. అక్కడే వచ్చింది పొరపాటు, అది లేదంటున్నావు. అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది నీ జీవితం. అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలు లెక్కెట్టలేము. కుతిలల్ ఇన్సాను మా అక్ఫర. అదే సూరాలో 17వ ఆయతలో అల్లా ఏమంటున్నాడు? మానవుడు చచ్చిపోను అంటున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. మా అక్ఫర, ఎందుకు తిరస్కరిస్తున్నాడు? నువ్వు చచ్చిపోరా అని అమ్మా నాన్న కూడా అంటారు కదా. నువ్వు తల్లిని తిరస్కరించేవాడు చచ్చిపోరా నువ్వు. అల్లాహ్ కూడా అంటున్నాడు కుతిలల్ ఇన్సాను మా అక్ఫర. మానవుడు నాశనమగునుగాక. విశ్వాసిని ఎప్పుడైనా అన్నాడు అల్లా ఇలాగా? ఒక విశ్వాసి నాశనమగునుగాక అన్నాడా? అనలేదు. మానవుడు నాశనమగునుగాక. ఎందుకు? మానవుడు తిరస్కారిగా జీవిస్తున్నాడు. విశ్వాసి ఎప్పుడు కూడా తిరస్కారి కాలేడు, క్షణం కోసం కూడా తిరస్కారి కాలేడు. గడ్డం తీసి అంటే తీసేయడం, ఉంచరా అంటే ఉంచడం చేస్తాడా? లేదు. వాడు ఎప్పుడు కూడా విశ్వాసం కోల్పోడు. ఏదైనా కోల్పోతాడేమో కానీ తన విలువలను ఎప్పుడు కూడా కోల్పోడు. విశ్వాస విలువ దాన్ని ఎప్పుడు కోల్పోలేడు. దేన్నైనా కోల్పోగలడు. తల్లిని కోల్పోతాడు, తండ్రిని కోల్పోతాడు, పదవిని కోల్పోతాడు, వ్యాపారాన్ని కోల్పోతాడు, ధనాన్ని కోల్పోతాడు, ఆస్తిని కోల్పోతాడు, సమస్తాన్ని కోల్పోతాడేమో కానీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోలేడు ఒక విశ్వాసి. అందుకే విశ్వాసిని నువ్వు నాశనమగునుగాక అని ఎప్పుడు కూడా అల్లా అండు. కుతిలల్ ఇన్సాను మా అక్ఫర మిన్ అయ్యి షైఇన్ ఖలక. నీ పుట్టుక ఏంటి ఒకసారి ఆలోచించంటున్నాడు అల్లా సుబ్హానహు. మిన్ అయ్యి షైఇన్ ఖలక. నువ్వు దేంతో పుట్టావు? నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు? నన్ను తిరస్కరిస్తున్నావు కదా. నువ్వు దేంతో పుట్టావు? మిన్ అయ్యి షైఇన్ ఖలక మిన్ నుత్ఫా. సమాధానం ఆయన ఇస్తున్నాడు. ఒక బొట్టు, నీటి బొట్టు, ఒక డ్రాప్, విటిన్ డ్రాప్తో నువ్వు పుట్టావు. అంటే నీ విలువ ఏంటి అల్లా ముందు? ఒక డ్రాప్ మాత్రమే, ఒక వీర్యపు బొట్టు. ఎంత గొప్పవాడైనా. అందుకే గర్వపడే వ్యక్తులను ఇబ్నే ఉమర్, అలాగే ఒక సహాబీ ఉన్నారు, ఒక తాబీ ఉన్నారు, తావూస్ రహమతుల్లా అలైహి. గర్వపడే రాజుల ముందు నిలబడి అనేవారు, నువ్వు ఎందుకు గర్వపడుతున్నావు? అల్లా ఏమంటున్నాడు? నీకు ఒక నీటి బొట్టు అంటున్నాడు. అవునా కాదా చెప్పు? నువ్వు రాజువే, కానీ నువ్వు నీటి బొట్టు కాదా? నువ్వు తుచ్చమైన నీటి బొట్టు. ఒకటి. రెండవది, 2 కాలువలు. స్త్రీ యొక్క అంగము, పురుషుని యొక్క అంగము నుంచి నీ ప్రయాణం అయ్యింది. అయిందా లేదా? ఎక్కడి నుంచి నీ ప్రయాణం స్టార్ట్ అయింది? పురుషుని అంగము, స్త్రీ అంగము నుండి ప్రయాణమైనటువంటి నీ గర్వేంటి? 3వ మాట, నీ పొట్టలో ఏముంది? అంతా గత్తరే, అది ఎట్టుకొనే తిరుగుతున్నావు. నీ విలువేంటి అంటున్నాడు. నీకు నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావా? ఏమీ కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు ఫల్యన్జుర్ కుతిలల్ ఇన్సాను మా అక్ఫర మిన్ అయ్యి షైఇన్ ఖలక మిన్ నుత్ఫా మిన్ మనీఇన్ యుమ్నా అంటున్నాడు ఒక చోట. కారే నీటి బొట్టువి నువ్వు.
మిమ్మని యుమ్న. యుమ్న అంటే అర్థం ఏంటి? తిరస్కరించేది, బయటకి తోసి పడేసేది. ఆ బొట్టు నువ్వు. హులిక మిమ్మా ఇన్ దాఫిక్, దుమ్ముకుతూ ఎగురుతూ వచ్చే నీటి బొట్టువి నువ్వు అని అల్లా అంటున్నాడు. ఎందుకు? నా విలువ నాకు తెలియాలని, ఆయన విలువ నాకు తెలియాలని. ఆయన ఎంత గొప్పవాడు, నేను ఎంత నీచమైనటువంటి స్థితిలో నుంచి వచ్చాను, నాకు స్వర్గంలో వేస్తున్నాడంటే ఎంత గౌరవం ప్రసాదిస్తున్నాడు. కాబట్టి నేను ఎంత ఆయన్ని గుర్తించాలి, నా విలువను నేను ఎంత గుర్తించుకోవాలి. ఈ విషయాలు ఇలా చెప్తూ ఉంటే ఇంకా తరగవు. అన్ని విషయాలు ఉన్నాయి. వీటిని ఎవరైతే గుర్తిస్తాడో వారు ఎప్పుడు కూడా త్యాగము చేయటానికి వెనకాడడు, ఏ విషయంలో కూడా. ఎందుకంటే అన్ని క్షుణ్ణంగా అల్లా ఓపెన్ చేసి పెడుతున్నాడు. యా అయ్యుహల్ ఇన్సాన్ ఇన్నక కాదివున్ ఇలా రబ్బిక కద్ అన్ఫ ములాకి. మానవుడా, ఒక్కొక్క దశను దాటుతూ నీ ప్రభువుని కలిసే దినం కూడా ఉంది, మర్చిపోవద్దు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చంద్రుడు ఎలాగైతే ప్రారంభమవుతున్నాడు, బాలచంద్రుడు పెరుగుతూ 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 పౌర్ణమి చంద్రుడు మరలా తరుగుతూ కనిపించకుండా అమావాస్య అయిపోతున్నాడు. నువ్వు కూడా ఇటువంటి వాడివే. ఇన్నక కాదివున్ ఇలా రబ్బిక కద్ అన్ఫ ములాకి. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫల్ యన్జురిల్ ఇన్సాను మిమ్మా ఖులిక్. మానవుడు పరిశీలించాలి దేంతో సృష్టించబడ్డాడు. ఇక్కడ కూడా మళ్ళా చెప్పుడు ఖులిక మిమ్మాయిన్ దాఫిక్, దుముకుతూ వచ్చిన నీటి బొట్టుతో సృష్టించబడ్డాడు. వజీఅ యౌమైదిన్ బి జహన్నం యౌమైదిన్ యతజక్కరుల్ ఇన్సాను వ అన్నా లహు జిక్ర. ఎక్కడుందండి ఆయతు? సూరే ఫజర్లో మనం వింటూ ఉంటాం. సూరే ఫజర్ 89వ సూరాలో. ఏ రోజైతే నరకము దగ్గరికి తేబడుతుందో, వజీఅ యౌమైదిన్ బి జహన్నం యౌమైదిన్ యతజక్కరుల్ ఇన్సాను, అప్పుడు గుణపాఠం నేర్చుకుంటాడు మనిషి. వ అన్నా లహు జిక్ర, ఏం పనికి వస్తుంది నీ గుణపాఠం అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదేదో ఇప్పుడు వస్తే మంచిది, బాగుంది. ఫెయిల్ అయిపోయిన తర్వాత గుణపాఠం వస్తే పనికి వస్తుందండి? రాదు. ఎగ్జామ్ అవ్వకముందు గుణపాఠం వస్తే పాస్ అయిపోతాడు ఇన్షాల్లా. అలాగే మనిషి చనిపోకముందు గుణపాఠం వస్తే మంచిది, చనిపోయిన తర్వాత గుణపాఠం ఏమీ పనికిరాదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఫజర్లో అంటాడు. ఫఅమ్మల్ ఇన్సాను ఇదా మబ్తలాహు రబ్బుహు ఫఅక్రమహు నఅమహు ఫయకూలు రబ్బీ అక్రమన్. మనిషి ఎలా ఉంటాడు? ఏదైనా లాభాలు మేలు కలిగితే నా అల్లా చాలా మంచోడు తెలుసా, నేను అల్లా నమ్ముకున్నాను. ఎవరు? మనిషి ఎలా ఉంటాడు? అల్లా నమ్ముకున్నాను, ఉద్యోగం దొరికేసింది, వ్యాపారం చాలా బాగుంది, నా పిల్లలు పుట్టారు, మగపిల్లలు పుట్టారు, అన్నీ బాగా చెప్తాడు. తర్వాత ఏమంటున్నాడు? వఅమ్మా ఇదా మబ్తలాహు ఫఖదర అలైహి రిస్కహు. కొంచెం ఒక పూట బిర్యానీ వండుకోకుండా ఏమీ లేకుండా చేశాడు అల్లా, ఒక పూటకి అంతే. రబ్బీ అహానన్, నా అల్లా నాకు చాలా పరీక్షించేస్తున్నాడు అండి. అస్సలు నాకున్న పరీక్షలు ఎవరికి లేవు తెలుసా? అలాంటి పరీక్షలు ఉన్నాయి. ఏంటంటే బిర్యానీ వండుకోలేదంటాడు. ఓడి తస్సదియా, ఇంతట్లోనే అయిపోయిందా నీకు? నాకున్న పరీక్షలు ఎవరికి లేవండి అంటాడు వీడు, ఏదో అయిపోయినట్లు వీడికి. అంటే అసలు ఒక మనిషి అలా ఉంటాడు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. విశ్వాసం అలా ఉండడు, ఇప్పుడు కూడా విశ్వాసం అలా ఉండడు. ఏమంటున్నాడు అల్లా? ఫఅమ్మల్ ఇన్సాను ఇదా మబ్తలాహు రబ్బుహు ఫఅక్రమహు నఅమహు ఫయకూలు రబ్బీ అక్రమన్. చాలా పొగిడేస్తాడు అల్లాహ్ని, చాలా పైకి తీసుకెళ్ళి పెట్టేస్తాడు. ఏమైనా చేశాడో రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టేస్తాడు అల్లాహ్ను. అల్లాహ్ని ఎక్కడ పెట్టేస్తాడు? రోడ్డు మీద పెట్టేస్తాడు. బజార్లో పెట్టేస్తారంటారు కదా, అలా బజార్లో పెట్టేస్తాడు. ఒక మనిషి అలా ఉంటాడు, కానీ విశ్వాసం ఎలా ఉండడు. విశ్వాసం ఎలా ఉండడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఆయన పంపినటువంటి గ్రంథం ప్రకారము జీవించే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ విశ్వాస బలాన్ని మనలో ప్రతి వారు కూడా పెంచుకునే భాగ్యం మాకు ప్రసాదించల్లా. అల్లాహ్ విశ్వాసం యొక్క విలువను, విశ్వాసం యొక్క తీయదనాన్ని మేము అనుభవించే భాగ్యాన్ని ప్రసాదించల్లా.
అల్లా మా యొక్క పాపాలను క్షమించు, పుణ్యాలను ఫలింపజేయి. అల్లా నీ పరీక్షల నుండి మమ్మల్ని రక్షించు, కష్టాల నుండి మమ్మల్ని రక్షించు, కడగండ్ల నుంచి రక్షించు. అల్లా నీ కారుణ్యంలో మేము జీవించే భాగ్యం ప్రసాదించల్లా. అల్లా ఒకవేళ నీవు పరీక్షిస్తే ఆ పరీక్షల్లో నీవే మాకు ఉత్తీర్ణత కూడా ప్రసాదించు. అల్లా మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు, జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. అల్లా నీవు మా యొక్క ధనము సంతానము జన్నతికి స్వర్గానికి బదులుగా కొనుక్కున్నావు. ఆ విషయాన్ని నిత్యం గుర్తించుకునే భాగ్యం ప్రసాదించు. అల్లా మా యొక్క కష్టాల్ని సుఖాల్లో మార్చు, మా యొక్క నష్టాల్ని లాభాల్లో మార్చు. మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు, ఎవరికైతే ఉపాధిని ఇచ్చావు అందులో బర్కతి వల్ల. అల్లా నీ గ్రంథము విశ్వాసాన్ని పెంచుతుంది అని నువ్వు అన్నావు. నీ గ్రంథము ద్వారా నిత్యము మా విశ్వాసాన్ని పెంచుకునే భాగ్యం ప్రసాదించల్లా. అల్లా నీ యొక్క జ్ఞాపిక, నీ యొక్క నామము నీ గురించి ఎప్పుడైతే వస్తుందో విశ్వాసుల హృదయం కదిలిపోతుందని నువ్వు అంటున్నావు. అల్లా నీ గురించి ఎప్పుడు వినినా మా విశ్వాసాన్ని, మా యొక్క హృదయాన్ని కదిలే భాగ్యాన్ని ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతుం ఫిల్ ఆఖిరతి హసనతుం వఖినా అదాబన్నార్. అల్లా మా యొక్క సంతానం మా కళ్ళకు చల్లదనం చేయాలా, మా ధనము ఇహపరలోకాల్లో ఉపయోగపడేది చేయాలా. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతుం ఫిల్ ఆఖిరతి హసనతుం వఖినా అదాబన్నార్. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వ జుర్రియాతినా ఖుర్రత అయ్యున్ వజఅల్నా లిల్ ముత్తఖీన ఇమామా. అల్లా ఇటువంటి కార్యకలాపాలు నిత్యము మాతో చేయించుకోవాలా. అల్లా ఇటువంటి కార్యకలాపాల్లో నీ బర్కతు, నీ శుభాలు ప్రసాదించల్లా. ఎవరైతే ఇటువంటి కార్యకలాపాలు చేయటంలో తోడ్పడుతున్నారో వారి జీవితాల్లో, వారి వ్యాపారాల్లో, వారి ధనములో బర్కత్ ప్రసాదించల్లా, శుభాలు ప్రసాదించల్లా. అల్లా నిత్యము నీ కార్యకలాపాలు చేసే భాగ్యం మాకు ప్రసాదించల్లా. అల్లా 5 పూటలు నమాజ్ చదివే భాగ్యం ప్రసాదించల్లా. నంబర్ ఏది కూడా తప్పకుండా 5 నంబర్లు కొట్టే భాగ్యం ప్రసాదించాలి. అల్లా బ్రతికిన అల్లా ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించాలి. మరణం ఈమాన్పై ప్రసాదించాలి. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతుం ఫిల్ ఆఖిరతి హసనతుం వఖినా అదాబన్నార్. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వ జుర్రియాతినా ఖుర్రత అయ్యున్ వజఅల్నా లిల్ ముత్తఖీన ఇమామా. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.